మనసారా చెప్దాం, స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. इस आराधना में जमा हुए आप सभी को मैं तहे दिल से नमन करता हूँ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो. కొంచెంసేపు బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని విందాం. थोड़ी सी समय बाइबल में से परमेश्वर के वचन को अध्ययन करेंगे. ఈ పూట వాక్యం చెప్పేదానికి నేను గుంటూరు దగ్గర ఉంటున్న నీడుబ్రోల్ అనే ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. इस समय वचन बोलने के लिए मैं गुंटूर प्रांत से यहाँ आना हुआ. బైబిల్లోంచి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం, బాగా ఆలకించండి. बाइबल में से थोड़ी सी समय परमेश्वर के वचन को मनन करेंगे, श्रद्धा से सुनिएगा. ఎంతో మంది పరిశుద్ధులు ఇక్కడ నిలబడ్డారు. నాకంటే సేవలో సీనియర్లు చాలా మంది ఈ వేదిక మీద నిలిచి వాక్యం చెప్పారు. इस वेदी पे कई लोग पवित्र लोग में से बड़े बड़े लोग वचन के यहाँ से कह के गए हैं. మీరు కూడా వినే ఉంటారు. మరలా దేవుడు మనందరితో తప్పక ఈ మాటలో నుంచి మాట్లాడును గాక. आप भी सुने होंगे परमेश्वर इस वचन से हम सभी से बात करने पाए. నేను రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందే ఒక చిన్న వాక్యం కనబడింది నాకు. చాలా వాక్యాలు ఉన్నాయి, వాటిలో ఒక వాక్యం నన్ను ఎందుకో వాక్యం మీదకి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ వాక్యం మీదకి जब मैं यहाँ रात को आया था, मैं और एक वचन को पढ़ा था. उस वचन को पढ़ के मैं बहुत खुश हो गया था. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం మనందరికీ సమృద్ధిగా దేవుడు కలుగు చేయను గాక. आमीन. स्वर्ग राज में हम सभी को परमेश्वर दाखिल देने पाए. ఈ మాట పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది. पत्रस 2 अध्याय उसके 11 पद में इस वचन को लिखा गया है. ఆ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. उस वचन को दया करके एक बार पढ़िएगा. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా విందాం. पेत्रस की पत्री 2 अध्याय 11 पद को पढ़ेंगे. అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీ అందరికీ సమృద్ధిగా కలుగును. గట్టిగా ఆమేన్ అనలేదేంటి? ఆమేన్. గోవాలోనే ఉంటారా? ప్రభు దగ్గరికి వెళ్ళరా? ఆమేన్ అనండి. ఆమేన్. పరలోక రాజ్యానికి దేవుడు మనందరికీ సమృద్ధి అయిన ప్రవేశాన్ని కలుగు చేయును గాక. आमीन. स्वर्ग राज में हम सभी को परमेश्वर समृद्धि से दाखिल करने पाए. నిజంగా మనం అందరూ ఇక్కడికి ఆరాధనకు వచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే. यहाँ आराधना में जमा होकर आया हुआ हमारा मुख्य उद्देश्य भी एक ही है. ఏదో ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మధ్య ఆకాశానికి వస్తారు. परमेश्वर कोई ना कोई दिन एक मध्य आकाश में प्रभु जी आएंगे. ఆయన మధ్య ఆకాశానికి వచ్చి కడబోర శబ్దం మోగించిన వెంటనే మనం అందరం పరలోక రాజ్యంలో చేర్చబడేదానికే ఈ మందిరానికి వచ్చాం. मध्य आकाश में आने के बाद में एक तुरही बजा जाएगा, वहाँ स्वर्ग राज में दाखिल होना ही हमारा उद्देश्य है. మనకంటే ముందు నిద్రించిన వారైనా మనమైనా हमारे से जो पहले यहाँ थे वो निद्रा हो गए हैं. కడబోర శబ్దం మోగిన వెంటనే మనం అందరం ఆరోహణమై ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్తామనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రార్థన మందిరానికి వచ్చాం. आखिरी तुरही जब बजती है, यहाँ से उठ के हम स्वर्ग राज में दाखिल होना ही हमारा मुख्य उद्देश्य है. వాక్యమైన దేవుడు మనల్ని సరిచేస్తాడనే దేవుని మందిరానికి వచ్చాం. वचन का परमेश्वर हमें ठीक करता है करके हम मंदिर में आए हुए हैं. అందుకని మనం అందరం పరలోక రాజ్యానికి కావలసిన సమృద్ధిని ఈ భూమి మీద ఈ మందిరంలో మనం సంపాదించుకుందాము గాక. आमीन. यहाँ परमेश्वर की स्वर्ग राज में क्या क्या हमें चाहिए, इस धरती पे ही परमेश्वर के मंदिर में हम कमा लेना है. ఆమేన్. హల్లెలూయా. हालेलुया. రెండు చేతులు ఎత్తి చెప్పండి చక్కగా అందరూ హల్లెలూయా. हालेलुया. ఆమేన్. హల్లెలూయా. हालेलुया. బాగా ఆలకించండి. కింద ఒక పాతాళం ఉంది. ఆ పాతాళమును తప్పించుకుని మనం అందరం ఏదో ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబడేదానికై ఈ మందిరానికి వచ్చాం. बड़ी ध्यान से सुनिएगा. यहाँ धरती के नीचे एक अधोलोक है, उससे बच के स्वर्ग राज में जाना के लिए हम यहाँ आए हुए हैं. బుద్ధిమంతులైతే పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకునే దానికే దేవుని మందిరానికి వస్తారు. यदि ज्ञानी है तो इस अच्छा मार्ग को चुन के मंदिर में आके उस स्वर्ग राज में दाखिल होने के लिए सोचते हैं. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే పరలోక రాజ్యంలో చేర్చబడేదానికి ఎలా ఉంటే పరలోక రాజ్యానికి వెళతామో తెలుసుకునేదానికే దేవుని మందిరానికి రావాలి. स्वर्ग राज में क्यों आते हैं, स्वर्ग राज में जाने के लिए क्या क्या गुण चाहिए, ये सीखने के लिए परमेश्वर के मंदिर में हम आते हैं. అందుకనే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి దేవుని మందిరానికి రావాలని వాక్యంలో రాయబడి ఉంది. सभोपदेशक में लिखते हैं कि आप परमेश्वर के मंदिर में जब दाखिल होते हैं तो अपने चाल चलन को ठीक ठाक करके चाल चलन रखिएगा करके कहते हैं. మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు బ్రతుకున్నప్పుడు ఎప్పుడు మందిరాలు ప్రారంభించినా ఆ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒక మాట చెప్పేవాళ్ళు. हमारे आत्मीय पिता एसना जी जब जीवित थे, मंदिर जब ओपनिंग होते हैं
वो एक बात ये कहते थे कि దేవుని మందిరం అనేది ఒక ఆట స్థలము కాదు. ये परमेश्वर का मंदिर ये खेलने के मैदान नहीं है। దేవుని మందిరంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. यहाँ परमेश्वर के मंदिर में खेल कूदने के यहाँ खेल नहीं रहना है। దేవుని మందిరంలో ఎవరు పెత్తనాలు చేయకూడదు यहाँ परमेश्वर के मंदिर में कोई बड़प्पन नहीं करना है। అని యేసన్న గారు బ్రతికున్నప్పుడు ఆయన మందిరాలు ఓపెన్ చేసేటప్పుడు ఆయన ఈ మాటలు చెప్పేవాళ్ళు. యేసన్న जी जब जीवित थे मंदिर ओपनिंग करते समय ये बात को वहाँ कहते थे। నిజంగా దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే కింద ఉన్న ఈ భూమి మీద మనం బ్రతుకుచున్నప్పుడు పాతాళమును తప్పించుకుని జీవ మార్గంలో పరలోక రాజ్యంలో చేర్చబడేదానికే దేవుని మందిరానికి మనం రావాలి. उस पाताल से बचने के लिए स्वर्ग राज में दाखिल होने के लिए हम इस मंदिर को आना जरूरी है। దేవుని మందిరానికి వచ్చిన మనమందరం చాలా బుద్ధిమంతులుగా మార్చబడాలి. परमेश्वर के मंदिर में आए हुए हम सभी लोग बड़ी ही बुद्धिमान के समान बदलना है। వాక్యం చేత మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేదానికే ఇక్కడికి రావాలి. वचन के द्वारा हम अपने आप को ठीक करके स्वर्ग राज में दाखिल होने के लिए ही यहाँ आप आना है। అలా ఉన్నప్పుడే పాతాళం నుంచి మనం తప్పించబడి పరలోక రాజ్యంలో జీవ మార్గంలో చేర్చబడేదానికి దేవుడు మనందరికీ సమృద్ధి అయిన అవకాశాన్ని ప్రసాదించును గాక. आमीन। स्वर्ग राज को जाने के लिए पाताल को हम टाल के स्वर्ग राज में होने के लिए इस मंदिर को आने पाए। ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. हालेलुया హల్లెలూయా. हालेलुया। సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 24వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. नीति वचन उसका 24 उसका 15 अध्याय वचन में इस तरह से लिखा है। సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే 15-24 में इस तरह से लिखा है कि కింద ఉన్న పాతాళమును తప్పించుకునవలెనని यहाँ नीचे जो अधोलोक है उससे बचने के लिए బుద్ధిమంతుడైతే పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటాడు. यदि बुद्धिमान है तो स्वर्ग राज में जाने के लिए उस मार्ग में चलते हैं। నిజంగా మీ అందరికి ఎన్నో పనులు ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా దేవుని మందిరానికి వచ్చారు. शायद आपको बहुत ही काम रहेंगे परमेश्वर के मंदिर में, फिर भी आप आए हुए हैं। ఎన్ని పనులు, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని చదువులు అన్ని ప్రక్కన పడేసి దేవుని మందిరానికి వచ్చారు. कितने काम काज है, कितने व्यवहार है, कितने व्यापार है, वो सब छोड़ के परमेश्वर के मंदिर के लिए आए हो। అయితే మనం అందరం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చనిపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర చేర్చబడేదానికే దేవుని మందిరంలో మనం అందరం కనబడాలి, దేవుని మందిరంలో మనం నిలబడాలి. यहाँ एक आके सीखना है कि परमेश्वर के राज में जाने के लिए परमेश्वर की यहाँ कलीसिया में हम दिखना जरूरी है। యేసుక్రీస్తు వారి మార్గం చాలా ఇరుకైన మార్గం, परमेश्वर की जो मार्ग है बड़ी ही सकेत मार्ग है, చాలా కఠినమైన మార్గం. बहुत ही कठिन वाली मार्ग है। నిజంగా పరలోకానికి పోయే మార్గం విశాలంగా ఉండదు. स्वर्ग राज में जाने वाले मार्ग बड़ी ही विशालता से नहीं रहती है। పాతాళానికి పోయే మార్గం అయితే చాలా విశాలంగా ఉండిద్ది కానీ पाताल में जाने वाले मार्ग बहुत ही विशाल सी रहती है। పరలోక రాజ్యంలో దేవుని ఎదుట చేర్చబడి ఆయనతో కూడా నిరంతరం జీవించే మార్గం చాలా సంకోచితంగాను ఇరుకుగానే ఉండిద్ది. स्वर्ग राज में जाके परमेश्वर के साथ में रहने की जो मार्ग है बड़ी ही सकेत वाली मार्ग रहती ఈ है। విషయాన్ని మత్తయి భక్తుడు 7వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే మత్తయి సువార్తమానంలో 7వ అధ్యాయం 13-14 వాక్యంలో చాలా చక్కగా రాస్తాడు ఈ మాట. मत्ती की सुसमाचार 7 उसका 13 पद में बड़ी ही स्पष्ट साथ यहाँ लिखा है। ఆ వాక్యాన్ని చదవగా విందాం. उस वचन को हम पढ़ेंगे। ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనముకు పోయే ద్వారము వెడల్పును, ఆ దారి చాలా విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేక మంది. జీవమునకు పోయే ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితముగాను, దాన్ని కనుగొనేవారు కొంతమంది అని వాక్యంలో రాయబడింది. నిజంగా పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా ఉండిద్ది. सच में स्वर्ग राज में जाने वाली जो मार्ग है बड़ी सकेत मार्ग है। ఎందుకు ఇరుకుగా ఉండిద్ది, ఎందుకని సంకోచితంగా ఉంటుందంటే నిన్ను నన్ను మనందరినీ పాతాళం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చేదానికే ఆ మార్గం చాలా ఇరుకుగా ఉండిద్ది. क्यों सकेत रहता है कि यहाँ आपको हमको यहाँ तैयार करके स्वर्ग राज में ले जाने के लिए बड़ी ही सकेत सा रहती है। విశాలమైన మార్గంలో ఎగురుతున్న పావురం అని రాయబడింది. అక్కడ विशाल मार्ग में उड़ने वाली या कबूतर की समान बोल के यहाँ नहीं लिखा है। బండ సందుల్లో ఎగురుతున్న నా పావురం అనే మాటే ఉండిద్ది. चट्टान की दरारों में वास करने वाले यहाँ कबूतर की समान है कर लिखा है। నీ స్వరాన్ని నాకు వినిపించుము, నీ ముఖాన్ని నాకు కనబడనివ్వమని రాయబడి ఉంటుంది. तेरी आवाज मुझे सुनने दे, तेरी चेहरा मुझे दिखने दे करके यहाँ लिखा है।
నిజంగా సంఘం పరలోక రాజ్యంలో చేర్చబడాలి అన్నప్పుడు कलीसिया स्वर्ग राज्य में दाखिल होना है, यहाँ लिखा इस तरह से। విశ్వాసులైన మీరైనా సేవకులమైన మేమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట రేపొద్దున నిలవబడాలి అని అనుకున్నప్పుడు यदि विश्वासी आप हो, सेवक हम है, प्रभु यीशु मसीह के सामने यदि हम खड़ा रहना चाहते हैं तो ఆ జీవ మార్గంలో పరమునకు పోయే మార్గంలో మనమందరం ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు భూమి మీద చాలా నిందలు, శ్రమలు, కష్టాలు, శోధనలు ఇవన్నీ వస్తాయి. स्वर्ग राज्य में दाखिल होने के लिए यदि चाहते हैं तो इस धरती पे हमें निंदा, परिश्रम बहुत ही हमें सामना करनी ఈ पड़ती है। శ్రమలు, శోధనల ద్వారా, పరీక్షల ద్వారానే మనమందరం శుద్ధ సువర్ణముగా మార్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యంలో చేర్చబడతాం. यहाँ परिश्रम और निंदा या परीक्षा के द्वारा ही हम यहाँ स्वर्ग राज्य में दाखिल हो सकते हैं। ఈ రోజు మీకున్న పేదరికాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, దేన స్థితిని బట్టి, కుటుంబ సమస్యలు బట్టి దేవుని సన్నిధికి నడిపింపుకి ఎక్కడ దూరం కావద్దు. यहाँ आपकी कंगाली की वजह से परमेश्वर के मार्ग में न रहते हुए उसके सन्निधान से दूर नहीं होना। భక్తుడైన పౌలు గారు ఈ మాట రాస్తాడు బైబిల్లో, మనం అనేక శ్రమలను అనుభవించిన తర్వాతే ఆయన రాజ్యంలో చేర్చబడతామని రాయబడి ఉంది. भक्त पौलुस जी कहते हैं बड़ी श्रम और परिश्रम होने के बाद में ही स्वर्ग राज्य में हमारी दाखिल हो जाती है। నిజంగా పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే గట్టిగా ఆమేన్ అని పలకండి. आमेन ఆమేన్. आमेन। నిజంగా ప్రతి విశ్వాసి పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటాడు. सच में हर एक विश्वासी स्वर्ग राज्य में जाने के लिए सोचते हैं। ప్రతి సేవకుడు పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటాడు. हर एक सेवक भी स्वर्ग राज्य में दाखिल होने के लिए सोचते हैं। ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి దేవుని రాజ్యంలో కనబడాలని కోరుకుంటారు. हर एक कलीसिया, हर एक विश्वासी स्वर्ग राज्य में दाखिल होने के लिए ही सोचते हैं। నిజంగా మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అనుకున్నప్పుడు, ఈ భూమి మీద మనమందరం జీవిస్తున్నప్పుడే, బ్రతికున్నప్పుడే మనందరిలో ఒక 4 లక్షణాలు ఉండాలి. 4 आत्म संबंध का हमें उस व्यवहार रहने के बाद में ही स्वर्ग राज्य में हमारी दाखिल हो जाती है। ఈ ప్రసంగానికి కూడా ఒక పేరు పెట్టుకోండి, జీవ మార్గం అని పెట్టుకోండి. इस वचन के एक नाम लिखिएगा, जीवन की मार्ग। నిజంగా పరలోక రాజ్యంలో జీవ మార్గంలో రేపు మనం అందరం చేర్చబడాలి అనుకున్నప్పుడు ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా బ్రతకాలి. स्वर्ग राज्य में यदि हम जाना चाहते हैं तो धरती पे बड़ी सावधानी से जीना जरूरी होती है। ఇక్కడికి ఆరాధనకు రావడానికి నేను ఫ్లైట్ ఎక్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా చెకప్లు చేశారు. यहाँ मैं आराधना के लिए जब आना चाहा, एयरपोर्ट में मुझे बड़ी ही जांच किया गया है। నేను సూట్ కేసులో ట్యాబ్ పెట్టుకున్నాను, అది తీయలేదు, మర్చిపోయాను. వాళ్ళు మరలా చెకింగ్ కోసం నన్ను మరలా వెనక్కి పంపించేశారు. मैं सूटकेस में मेरी जो टैब रखा था चेकिंग के लिए, मुझे फिर से वापस वहाँ भेजा गया। నేను అంటాను, ఆంధ్ర నుంచి గోవాకి రావడానికి ఇంత చెకింగ్ చేస్తే, यदि मैं ये कहता हूँ आंध्रा से गोवा आने के लिए यदि इतना जांच करते हैं तो మరి ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యంలో దేవుడు ఉండే ఆ స్థలానికి వెళ్ళేదానికి దేవుడు మనల్ని చెక్ చేయడా, మనల్ని గమనించడా? क्या धरती से स्वर्ग राज्य में जाने के लिए परमेश्वर हमें क्या ही जांच करता होगा? ఏదో దేవుని మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, పాడాం, స్తుతించాం, కానుకేసుకున్నాం, పాటలు పాడాం, ప్రార్థన చేయించుకుని వాక్యం చదివి అయిపోయింది, ఆరాధన వెళ్ళిపోతే అంత మాత్రం పరలోకానికి మనం చేర్చబడలేం. परमेश्वर की कलीसिया में आए, गाना गाए, बजाए, यहाँ आके वचन सुन के गए, इतना में स्वर्ग राज्य में दाखिल नहीं होती है। యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యంలో చేర్చుకునేదానికి, ఆయన ఎదుట నిలవబెట్టుకునేదానికి ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని చాలా జాగ్రత్తగా వెతుకుతాడు. परमेश्वर यीशु अपने स्वर्ग राज्य में दाखिल होने के लिए हर एक विश्वासी को बहुत ही सावधानी से यहाँ दाखिल करना चाहता है। వాక్యాలు ఇలా రాయబడిన కీర్తనలో యెహోవా ఆకాశం నుంచి నరులని వంగి తొంగి చూస్తున్నాడని రాయబడి ఉంది. बाइबल में इस प्रकार से लिखा है, परमेश्वर आकाश से यहाँ धरती के ओर बड़ी ही वो गौर से देखते रहता है। అందుకని నీవు నేను చాలా జాగ్రత్తగా భూమి మీద బతకాలి. इसीलिए धरती पे बड़ी ही सावधान से हम जीना है। యేసన్న గారు బ్రతికున్నప్పుడు ఎప్పుడు మాకు చెప్పే మాట ఏంటంటే, మనం చనిపోయే లోపు ఒక గుంపు జనాంగాన్ని దేవుని రాకడకి, దేవుని రాజ్యానికి సిద్ధం చేయాలని చెప్పేవారు. येसना जी हमें जब जीवित थे तभी कहते थे कि परमेश्वर के आगमन के लिए एक झुंड को हमको तैयारी करना है कर 2006 సంవత్సరంలో నేను దేవుని సేవకు వచ్చినప్పుడు రన్నింగ్ టీమ్ వ్యాన్లో యేసన్న గారు వెళ్ళే ప్రతి సభలకు ముందుగా ఈ బాక్సులు మోసుకుని తిరిగేవాడిని నేను. 2006 में मैं सेवका में जब आया, रनिंग टीम में जब था, जब मैं ये साउंड बॉक्स को उठा के येसना जी के साथ में मैं दौड़ना सीखता था। ఆయన ఖాళీ లేకుండా, విరామం లేకుండా దేవుని సేవలో తిరిగేవాడు. येसना जी निर्विराम से यहाँ सेवकाई में आगे बढ़ते थे। ఎక్కడ ఖాళీ అనేది లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఎందుకు ఇలా తిరుగుతున్నారని అడిగితే ఆయన అనే మాట ఏంటంటే, అనేకులు అగ్నిలో నుంచి లాగాలి, నరకాగ్నిలోంచి తప్పించాలి,
దేవుని ఎదుట నిలవబెట్టాలని చెప్పేవారు ఎప్పుడు ఆయన. ऐसा नहीं से यदि पूछते हैं तो क्यों इतना दौड़ते हैं सेवकाई के लिए करने के बाद, ऐसा नहीं जी कहते थे कि आग में से जैसा हम इंसान को बचाते हैं उस प्रकार से थोड़े लोग से हम बचाना करके कहते थे। నీకు అర్థమైతే కొంచెం గట్టిగా చప్పిళ్ళు కొట్టొచ్చు కదా, ఎందుకు కూర్చున్నారు అలాగా? ఆమేన్, హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। నిజంగా మనల్ని అందరినీ పరలోక రాజ్యం చేర్చేదానికే ఈ భూమి మీద సేవకులు చాలా మంది దేవుని సేవ చేస్తున్నారు. स्वर्ग राज्य में हमें दाखिल करने के लिए, सेवा करने के लिए सेवक लोग ये धरती पे सेवा कर रहे हैं। కొంతమంది వాళ్ళ కోసం సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు. अपने आप के लिए सेवा करने वाले कई सारे लोग हैं। సేవకుల్లో కొంతమంది దేవుని కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు. सेवकाई में सेवक लोग अपने आप के लिए सेवा करने वाले बहुत लोग हैं। సేవలో కొంతమంది సంస్థ కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు. सेवक लोग अपने संस्थान के लिए सेवा करने के लोग కానీ हैं। కొంతమంది సేవలో దేవుని కోసమే సేవ చేసే సేవకులు ఉన్నారు. అలాంటి వాళ్ళని దేవుడు మనకు దయచేశారు. आमीन। सेवा में अपने आप को सेवा करने के लिए ऐसे सेवक लोगों को परमेश्वर हमें दिया है। అందుకు దేవునికి మహిమ కలుగును గాక. आमीन। బైబిల్లో నుంచి మీకు ఒకే ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. बाइबल में से मैं एक व्यक्ति को आपको परिचय करवाता ఆ हूँ। వ్యక్తికి ఉన్న 4 లక్షణాలు మనకుంటే మనం చస్తే పరలోకానికి వెళ్తాం. उस व्यक्ति में 4 गुणगान है तो वो हम फॉलो करते हैं तो स्वर्ग राज्य में हमारी दाखिल हो जाती है। ఒకవేళ సావకుండా బ్రతికుంటే ఈ లోపే ప్రభు వస్తే మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడుదుము గాక. यदि हम न मरते हैं तो जिंदा है तो स्वर्ग राज्य में परमेश्वर हमें दाखिल देने पाए। ఆమేన్, హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। నిజంగా ఈ ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా దేవుని కోసం నిలవబడాలి. सकेत मार्ग में परमेश्वर के लिए हम खड़े ही रहना है। ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకుగానే ఉండిద్ది, విశాలంగా ఉండదు. स्वर्ग राज्य में जाने वाली मार्ग सकेत रहती है, ना कि विशाल से रहती है। బండ సందులో ఎగురుతున్న పావురు వలె కనబడాలి గాని విశాలమైన స్థలంలో ఎగురుతున్న పావురల్లా కనబడకూడదు మనం. चट्टान के दरारों में रहने वाले कबूतर के समान रहना है, आसमान में उड़ने वाले कबूतर के समान नहीं। బండ సందుల్లో ఉంటే తప్పక గాయాలు అవుతాయి. यदि चट्टान के दरारों में रहते हैं तो हमें घायल भी हो सकते हैं। రెక్కలకైనా తగులుతుంది, తలకైనా తగులుతుంది, శరీరానికైనా తగిలింది, రక్తం కారేంత వరకు దెబ్బలు తగులుతాయి. ना पंख को लगते हैं, सिर को लगते हैं, हमें खून भी बह सकता है। అలాగని ఆ రక్తపు మడుగుల్లో నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. బండ సందులో నుంచి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. चट्टान की दरारों में से परमेश्वर से दूर नहीं भागना है। బైబిల్ నుంచి ఒకే ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఆ వ్యక్తిలో ఒక 4 మంచి లక్షణాలు ఉన్నాయి. మీ అందరిలో కూడా 4 లక్షణాలు, నాలో కూడా 4 లక్షణాలు ఉంటే మనమందరం ప్రభు రాజ్యంలో చేర్చబడుదుము గాక. बाइबल में से एक व्यक्ति को मैं परिचय करता हूँ, उनमें 4 गुणगान है। यदि वो 4 गुणगान को हम फॉलो करते हैं तो स्वर्ग राज्य में परमेश्वर हमें दाखिल देता है। నేను మిమ్మల్ని ఒక మాట అడగాలని కోరుకుంటున్నాను. मैं तुमसे एक बात कहना चाहता हूँ। బైబిల్లో ఏలియా గారు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాడు? बाइबल में से एलिया जी स्वर्ग राज्य में किस तरह से गए? తెలిస్తే చెప్పండి. ఎలా వెళ్ళాడు? किस तरह से गए? ఎలా వెళ్ళాడు? నోరు తెరిచి చెప్పండి, ఏం అనలే మిమ్మల్ని. किस तरह से गए हैं? కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు? అగ్ని రథాల ద్వారా అని అందరూ అదే మాట చెప్తారు. అగ్ని రథాల ద్వారా ఏలియా గారు ఆరోహణమయ్యాడు, లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, జీవ మార్గానికి కొనిపోబడ్డాడు అని అందరూ అదే చెప్తారు. यहाँ सभी लोग कहते हैं कि एलिया जी अग्नि के रथ के द्वारा ही जीवन मार्ग में, जीवन स्वर्ग राज्य में चला गया करके कहते हैं। ఈరోజు పరిశుద్ధాత్ముడు మనందరితో ప్రత్యేకంగా మాట్లాడును గాక. आमीन। आज के दिन परमेश्वर हमसे बात करने पाए। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। భూ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాలని నేను అనుకోవట్లేదు ఈ పూట. मैं धरती के संबंध के आशीष के बारे में कहने के लिए मैं नहीं सोच रहा हूँ। పరలోక రాజ్యానికి ఒక విశ్వాసి చేర్చబడాలి, ఒక సేవకుడు చేర్చబడాలి, ఒక సంఘం పరలోకంలో చేర్చబడాలి అని అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అనే శ్రేష్టమైన సందేశాన్ని మీకు తెలియజేస్తాను. स्वर्ग राज्य में कैसी विश्वासी जाना है करके इस संदेश को मैं आपको बताता हूँ। పాస్టర్ గారు త్వరగా ముగించండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి చూద్దాం. వద్దా? సరే, మనస్ఫూర్తిగా చెప్పండి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఇది నిజమేనా? మనస్ఫూర్తిగా చెప్పమంటారా? గట్టిగా చెప్పొచ్చు కదా, వద్దా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథంలో రాయబడిన ఒక వ్యక్తి రాజుల 2వ గ్రంథంలో ఆరోహణమై వెళ్ళిపోయాడు. राजा की
రాజుల మొదటి గ్రంథంలో అతని గురించి రాయబడి ఉంది. राजाओं की पहली ग्रंथ में उनके बारे में यहाँ लिखा गया है। అతను ఒక విశ్వాసిలాగా, ఒక సేవకుడిలాగా, దేవుని పాత్రలాగా వాడబడ్డాడు. एक विश्वासी, एक सेवक सा, एक बर्तन के समान वहाँ इस्तेमाल हुआ है। రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయంలో అతనికి భూమిని వదిలిపెట్టి పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్లుగా రాయబడి ఉంది. राजाओं की दूसरी किताब में यहाँ स्वर्गराज में आरोहण होके गया करके वहाँ लिखा गया है। నిజంగా ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి అగ్ని గుర్రముల మీద కొనిపోబడ్డాడు, రథముల మీద కొనిపోబడ్డాడని రాయబడి ఉంది. यहाँ अग्नियों की रथ के द्वारा यहाँ से परमेश्वर की राज में आगमन हुआ करके यहाँ लिखा गया है। అయితే అతను కొనిపోబడక మునుపు దేవుడు ఆయనలో కొన్ని లక్షణాలను గమనించాడు. यहाँ ले जाने के पहला परमेश्वर उसमें एक गुणगान को देखा है। అతనిలో ఉన్న ఆత్మీయ సుగుణాలను బట్టే దేవుడు అతన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదానికి ఇష్టపడ్డాడు. उनमें जो सुगुण थे इसकी वजह से परमेश्वर उन्हें स्वर्ग राज में ले जाया गया है। రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం 11వ వాక్యంలో అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చి ఆ వ్యక్తిని కొనిపోబడిను లేకపోతే తీసుకుని వెళ్ళిపోయారని రాయబడి ఉంది. राजाओं की दूसरी किताब दूसरे अध्याय में अग्नि की रथ आके उनके यहाँ लेकर आगमन हुआ करके लिखा गया है। కానీ రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయంలో 10 వచనాల ముందు ఏం జరిగింది ఏలియా జీవితంలో? राजाओं की 10 अध्याय के पहला यहाँ उनके जीवन में क्या क्या हुआ है देखो। అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళేదానికి ముందుగా అతని ఆత్మీయ జీవితంలో ఉన్న లక్షణాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏమి గమనించాడు? अग्नियों की रथ के द्वारा ले जाने के पहला आत्मिक जीवन में उन्हें क्या क्या वहाँ देखा गया है देखेंगे। మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చేర్చబడరు. मंदिर में जो कोई आया है स्वर्ग राज्य में उनकी दाखिल नहीं होती है। సేవ చేసే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు. जो कोई सेवा करते हैं स्वर्ग राज्य में उनकी दाखिल नहीं होती है। సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు. कलीसिया में जो है स्वर्ग राज्य में दाखिल नहीं होती है। ఈ 4 ఆత్మీయ లక్షణాలు ఉన్న వాళ్ళే వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, సంఘమైన ప్రభు రాజ్యంలో చేర్చబడతారు. इस 4 गुणगान जिसमें रहती है कलीसिया में हो स्वर्ग राज्य में उनकी दाखिल हो जाती है। ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ये जो व्यक्ति है साधारण सा आम व्यक्ति नहीं है। ఇతని గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే इनके विषय में वो वचन में इस तरह से लिखा है, అగ్ని కురవమంటే అగ్ని కురిసింది, अग्नि बहे, कहा जब अग्नि बह गया। వర్షం పడమంటే వర్షం పడింది, यहाँ वो बारिश गिरे करके जब कहा तो बारिश गिर गया। వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది. यहाँ बारिश रुको करके कहा तो बारिश रुक गया। చాలా గొప్ప దైవజనుడు, बड़ी बड़ी सी परमेश्वर के जन थे। కానీ ఈ దైవజనుడు పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళేదానికి ముందుగా परमेश्वर की जन को ले जाने के पहले ही ఈ దైవజనుల్లో కూడా దేవుడు 4 లక్షణాలు గమనించాడు. इस परमेश्वर की सेवक में परमेश्वर 4 गुणगानों को देखा। మనమందరం కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఈ ఆత్మీయ లక్షణాలు మనలో ఉండాలి. हम स्वर्ग राज्य में यदि दाखिल होना चाहते हैं तो हमें आत्मिक या गुणगान दिखना है। పరలోక రాజ్యం వెళ్ళడానికి నీ కానుకలతో, దశమ భాగంతో, గుప్పిళ్ళ బియ్యంతో, నీ పరిచర్యతో పని లేదు. पर स्वर्ग राज्य में जाना है तो तेरी भेंट से परमेश्वर को कुछ लेना देना नहीं है। ఓ తెలివి తక్కువడు కూడా మందిరానికి వెళ్ళి చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. जो बुद्धिहीन है परमेश्वर की कलीसिया में जाके प्रार्थना कर रहा है। నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, రాబడి అంతట్లో నుంచి ప్రథమ ఫలం 10వ భాగం నీకు ఇస్తున్నాను, ఈ నీచుల వలె గాని చోరుల వలె గాని నేను లేనని చాలా బడాయిగా ప్రార్థన చేశాడు. या परमेश्वर की कलीसिया में जाकर इस तरह से प्रार्थना है कि जो तेरे देने में दशमांश देने में मैं बड़ी योग्यता से देता हूँ, इस सुकर के सामान्य नहीं करके कह रहा है। అయితే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి నేను ఆకాశం వైపు కన్నులెత్తేదానికి ధైర్యం గాని, అయ్యా నాకు అంతటి యోగ్యత గాని లేదని ప్రార్థన చేశాడు. और एक व्यक्ति वहाँ प्रार्थना किया है, आसमान की ओर मैं आंखें उठा के प्रार्थना करने की योग्य भी नहीं हूँ करके प्रार्थना करने लगा। వాళ్ళిద్దరు ప్రార్థన గమనించిన దేవుడు అన్న మాట ఏంటంటే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని రాయబడి ఉంది. परमेश्वर उन दोनों की प्रार्थना सुना गया है, लेकिन उससे भी इसकी प्रार्थना बड़ी योग्य का सुना गया करके यहाँ देखते हैं। ఈ భూమి మీద ఉంటున్న ఈ ఇంటిలో నుంచి పరలోకంలో ఉన్న ఆ ఇంటిలోనికి మనమందరం, ఆ జీవ మార్గంలోనికి మనమందరం చేర్చబడాలి అనుకున్నప్పుడు यहाँ धरती पे इस घर से स्वर्ग राज को उस घर में यदि जाने को हम सब सोचते हैं तो ఒక 4 అనుభవాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో చేర్చబడతాం. 4 अनुभव हमें रहना है, ऐसे रहेंगे तो स्वर्ग राज में हम जा सकते हैं। ఏలియాని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళింది 11వ వచనంలో 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చాయి. राजाओं की दूसरी किताब उसका 11 पद में यहाँ एलिया जी को अग्नि रथ से वहाँ ले जाया गया है.
దానికంటే ముందు ఏలియా ఎక్కడ ఉన్నాడు? उससे पहला एलिया जी कहाँ थे? ఏలియా గారిలో దేవుడు ఏం చూశాడు? एलिया जी में परमेश्वर ने ऐसी क्या देखा? ఏలియా పరలోక రాజ్యానికి అగ్ని గుర్రముల మీద రథముల మీద కూర్చుని ఆరోహణమై వెళ్ళిపోవటానికి గల ఆ ప్రబలమైన కారణం ఏంటి? अग्नि रथ में बैठ के वहां से ले जाने के कारण क्या है? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవగా విందాం. दूसरा राजाओं की किताब दूसरे अध्याय उसके 1 पद को हम देखेंगे तो యెహోవా సుడిగాలి చేత ఏలియాని ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, బాగా వినండి, ఏలియాని ఆకాశమునకు దేవుడు అనగా జీవ మార్గంలోనికి పరలోక రాజ్యానికి తీసుకుని ఆరోహణం చేసేదానికి ముందుగా ఏలియా ఎలీషా ఎక్కడ ఉన్నారో అక్కడ రాశారు. परमेश्वर यहाँ एलिया जी को स्वर्ग राज्य में ले जाने के पहला एलिया जी और एलीशा जी कहाँ थे? ఏలియా ఎలీషా ఎక్కడ ఉన్నారంటే, एलिया जी और एलीशा जी कहाँ थे? ఎక్కడ ఉన్నారని రాయబడింది అక్కడ. यहाँ कहाँ थे बोल के लिखा गया है? గిల్గాలులో ఉన్నట్లుగా రాయబడి ఉంది. गिलगाल में थे करके यहाँ लिखा गया है. గిల్గాల్ అంటే ఒక ప్రాంతం పేరు మాత్రమే కాదు, गिलगाल यानी एक प्रांत के नाम ही नहीं है. ఆ పేరులో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా మీకు? इस नाम में रहने वाला आत्मीय मतलब क्या जानते हैं? గిల్గాలు అనగా సమాధానము. गिलगाल यानी मेल मिलाप. బైబిల్ వాక్యంలో దానికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే గిల్గాల్ అంటే సమాధానము. गिलगाल यानी यहाँ शांति का नाम यहाँ सूचित करता है. గిల్గాల్ అనగా రెండవది దొర్లించబడుట. गिलगाल यहाँ से इसका मतलब है कि यहाँ से वहाँ ले जाना. గిల్గాల్ అనగా మూడవది తొలగించబడుట. गिलगाल इसका मतलब है कि यहाँ से वहाँ ले जाना. నిజంగా నీలో నాలో మనలో గిల్గాల్ అనుభవం ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. यदि आप में हम में गिलगाल के नाम की इस तरह की स्वभाव रहती है तो स्वर्ग राज्य में हमें दाखिल होती है. ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళరన్నాను. అలా అని ఎందుకు రావాలని అనుకోమాకండి మీరు. मैं आपसे पहले एक बात कहा था कि कलीसिया में आएंगे तो ही स्वर्ग राज्य में हमारी दाखिल होती है कर परंतु इस तरह से आपकी ख्याल मत रखिएगा. దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం, ప్రతి సేవకుడు ఎలా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలి. कलीसिया में आने वाले सभी लोग, कई विश्वासी हो, सेवक हो, यहाँ शांति से रहना है. సమాధానం లేకపోతే ఏ విశ్వాసి, ఏ సేవకుడు, ఏ సంఘం పరలోక రాజ్యంలో చేర్చబడదు. यदि शांति नहीं रहती है तो कोई विश्वासी, कोई सेवक स्वर्ग राज्य में उनकी दाखिल नहीं होती है. అందుకనే ఇక్కడ మనకు వాక్యమైన దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఈ పూట, इसलिए परमेश्वर वचन की स्वरूप परमेश्वर हमें ये सिखाता है. పరలోక రాజ్యం చేర్చబడాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి అంటే మీరు ఇందాక ఆమేన్ అన్నారు, మంచిదే. स्वर्ग राज्य में जब जाना चाहते हैं आमेन, जब मैं कहा आप भी आमेन कहे हो. అయితే మీరైనా నేనైనా పరలోకం చేర్చబడాలంటే సమాధానకరంగా ఉండాలి. यदि आप हम स्वर्ग राज्य में जाना है तो हमें शांति भरी रहनी है. తల్లిదండ్రులతో సమాధానకరంగా ఉండాలి. माता पिता के साथ में शांति बनाए रखना है. సేవకులతో సమాధానకరంగా ఉండాలి. सेवक के साथ में शांति बना के रखना భార్య है. భర్తలతో అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండాలి. पति पत्नी भाइयों के बीच में शांति बना के रखना है. ఎక్కడ సమాధానం ఉండదో అక్కడ యేసయ్య ఉంటాడు. जहाँ शांति रहती है वहाँ परमेश्वर यीशु रहता है. ఎక్కడ యేసయ్య ఉంటాడో ఆయనతో కూడా మనము కూడా నివాసము చేయుదుముగాక. हमें जहाँ पे यीशु रहता है उनके साथ में हम बसेरा करने पाए. ఆమేన్, హల్లెలూయా. हालेलुया, చెప్పండి గట్టిగా హల్లెలూయా. हालेलुया. నిజంగా రెండు సమాధానాల గురించి చెప్పాలనుకున్నాను మీతో. यहाँ से मैं कहना, दो शांति के बारे में मैं आपसे कहना चाहता ఒకటి हूँ. శారీరకమైన సమాధానం ఉండాలి, రెండోది ఆత్మ సంబంధమైన సమాధానం ఉండాలి. एक शारीरिक की शांति, एक आत्मिक की शांति रहना है. చాలా మంది శారీరకమైన సంబంధాలు కాపాడుకుంటున్నారు, కొంతమంది ఆత్మ సంబంధమైన సమాధానాలు పోగొట్టుకుంటున్నారు. कई सारे लोग शारीरिक संबंध को, शारीरिक की जो शांति को संभाले रखते हैं, आत्मिक शांति को छोड़ देते हैं. కొంతమంది ఆత్మ సంబంధమైన సమాధానాల్ని కాపాడుకుంటున్నారు కానీ శారీరకమైన సంబంధాలను పోగొట్టుకుంటున్నారు. थोड़े लोग आत्मिक जो शांति को संभाले रखते हैं, शारीरिक संबंध को छोड़ देते हैं. ఈ పూట మీరు ఎలా ఉండి దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. मैं नहीं जानता हूँ कि परमेश्वर के मंदिर में आप किस प्रकार से आए हो. జీవ మార్గంలో చేర్చబడాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్న ప్రతి విశ్వాసి, यहाँ जीवन मार्ग रहने वाले, परमेश्वर की स्वर्ग राज्य में जाने वाले हर एक विश्वासी, చేయవలసిన ఒక మంచి పని ఏంటంటే సమాధానం కావాలి. ये काम करना है कि हम शांति बनाए रखना है. యేసుక్రీస్తు వారు బ్రతికిన 33.5 సంవత్సరాల నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట ఒకటే, यीशु मसीह जब जिंदा थे
33.5 साल परमेश्वर यहाँ सेवकाई किए, इस बात को कहने लगे। రోగంతో వచ్చినా, సమస్యతో వచ్చినా, వ్యాధితో వచ్చినా, పాపంతో వచ్చినా ఎలాగైనా దేవుని దగ్గరికి రాని. चाहे किसी प्रकार से, ना बीमारी से हो, किसी प्रकार से परमेश्वर के पास जब आते हैं तो యేసయ్య అన్న మాట ఏంటంటే సమాధానము గలవాడివై, సమాధానం గలదానివై పో, వెళ్ళు అని మాట్లాడారు. यीशु मसीह इस प्रकार से कहने लगे कि शांति से अपने घर को चला जा करके कहा। నిజంగా భూమి మీద ఎన్నైనా ఉండొచ్చు కానీ మనిషికి సమాధానం అనేది లేకపోతే మనిషి భూమి మీద బ్రతకలేడు. धरती पे कितना भी हमें क्यों ना रहे, लेकिन शांति नहीं रहती है तो शांति से नहीं जी पाते हैं। అందుకనే మనకి దేవునితో, సేవకులతో, ఆత్మీయులతో, సంఘంతో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. इसीलिए कलीसिया के साथ में, सेवकों के साथ में शांति बड़ी ही काबिल रहती है। కుటుంబాల మధ్యలో కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. यहाँ परिवार में भी शांति बनाए रखना बड़ी जरूरी है। ఒక దైవజనుడిని, అగ్ని కురిపించిన దైవజనుడిని, వర్షం పడమంటే పడిన దైవజనుడిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొదటగా ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాడంటే గిల్గాలు నుంచే తీసుకుని వెళ్ళాడు. स्वर्ग राज में बारिश बरसाया हुआ, आग बरसाया हुआ सेवक को परमेश्वर ने गिलगाल के द्वारा ले गया। నిన్నైనా నన్నైనా పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి సమాధానం చాలా అవసరం. आपको या हमको स्वर्ग राज में यदि परमेश्वर ले जाना चाहता है तो हमें शांति बनाए रखना बड़ी जरूरी है। గిల్గాలు అనే మాటకి అర్థం మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో समूएल की पहली ग्रंथ में गिलगाल के नाम की मैं मतलब आपको दिखाता हूँ। 11వ అధ్యాయం 14-15 వాక్యాల్లో రాయబడిన మాటలవి. 11 उसका 14 पद में हम देखते हैं, మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండి చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ వచ్చారంట. यहाँ प्रजाएं सारे लोग समूएल जी के पास आए। అక్కడ రాయబడిన మాట ఏంటంటే గిల్గాలు అంటే రాజ్య పరిపాలన పద్ధతి, అంటే సమాధానంగా ప్రజల్ని ఎలా పాలించాలి, राज किस तरह से करना है, इसका मतलब यहाँ दिखाता है। ఆ పద్ధతులన్నీ తెలిసే స్థలం ఏదైనా ఉందంటే గిల్గాలు. इस प्रकार से हम देखते हैं कि गिलगाल नाम की मतलब यहाँ देखा जाता है। అందుకనే దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే మనమందరం రేపొద్దున మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిపాలనలో నిలవాలి అని అనుకున్నప్పుడు, यदि परमेश्वर की राज में हम सारे लोग वहाँ ठहरा रहना यदि चाहते हैं तो కీర్తనాకారుడు అంటాడు యెహోవా రాజ్యము చేయుచున్నాడని రాయబడి ఉంది. भजन संहिताकार कहते हैं कि यहोवा अपने राज को कर रहा है करके। ఆయన రాజ్యంలో రేపొద్దున మనమందరం నిలవాలి అని అనుకున్నప్పుడు, उनके राज में यदि हम खड़े रहना चाहते हैं तो, ఆయన రాకడలో మనమందరం కనబడాలి అని అనుకున్నప్పుడు, उनके आगमन में यदि हम दिखना चाहते हैं तो, జీవ మార్గంలో నడిపించబడి పాతాళం నుంచి తప్పించబడాలి అని అనుకున్నప్పుడు, जीवन मार्ग में चल के उस अधोलोक से बचना चाहते हैं तो, నీవు నేను మనమందరం అందరితో సమాధానకరంగా ఉండాలి. आप और हम सारे लोगों के साथ में शांति बनाए रखना है। ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానాలు లేవు, कई सारी परिवारों में शांति नहीं है, బంధువుల మధ్యలో సమాధానాలు లేవు, या रिश्तेदारों के बीच में शांति नहीं है, రక్త సంబంధికుల మధ్యలో, సేవకుల మధ్యలో కూడా సమాధానాలు లేవు. सेवक और रिश्तेदारों के बीच में शांति बिल्कुल नहीं है। సేవకులకి, సంఘానికి, విశ్వాసులకు కూడా కొన్ని చోట్ల సమాధానం అనేది ఉండట్లేదు. सेवक और कलीसिया के बीच में थोड़ी जगह में देखते हैं कि शांति नहीं रहती है। ఇలాంటి వాళ్ళు దేవుని రాకడలో రేపు కనబడరు. परमेश्वर के आगमन में ऐसे लोग नहीं दिख पाएंगे। ఈ మాట నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. ये बात को मैं नहीं कह रहा हूँ, परमेश्वर का वचन ही कह रहा है। ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. పాస్టర్ గారు మీకంటే పెళ్లి అవ్వలేదు కాబట్టి మా ఇంటి సంగతులు మీకు తెలియదు అని అంటారు. మీరు आप धरती पर रहने तो बड़ी ही मुसीबत आते हैं। पासवान जी, आपको ना शादी हुआ है ना और कुछ है, आप कहते होंगे। నిజంగా అందరితో సమాధానకరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్పింది. इसीलिए परमेश्वर का वचन कहता है कि सबके साथ में शांति बनाए रखो। హెబ్రీల గ్రంథకర్త రాస్తాడు ఈ మాటని. हेब्री में इस वचन को हम देखते हैं कि 12వ అధ్యాయం 14వ వాక్యంలో అంటాడు అందరితో సమాధానకరంగా ఉండండి. 12 उस 13 पद में देखते हैं कि सारे लोगों के साथ में शांति बनाए रखो। పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయాసపడండి. पवित्र सा रहने के लिए प्रयास कीजिए। పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అని వాక్యంలో రాయబడింది. बिना पवित्रता के लिए परमेश्वर को देखना असंभव है। పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అనుకున్నప్పుడు దేవుడు మొదట ఏం పెట్టాడు? स्वर्ग राज्य में दाखिल होने से पहला परमेश्वर यहाँ क्या रखा है? పరిశుద్ధంగా ఉండమని మాత్రమే పెట్టలేదు,
దానికంటే పరిశుద్ధత కంటే ముందు రాయబడిన వాక్యం ఏంటంటే హెబ్రీల గ్రంథకర్త రాసిన మాట ఏంటంటే సమాధానకరంగా ఉండాలి. यहाँ हेब्रियों में लिखा है कि सबसे पहला प्रमुखता से शांति बनाए रखो करके लिखा है. అందరితో సమాధానకరంగా ఉండాలి. सबके साथ में शांति बनाए रखो करके लिखा है. నేను నా కళ్ళతో చూశాను యేసన్న గారిని. मैं मेरे आंखों से येसन्ना जी को देखा हूँ. యేసన్న గారు చనిపోయే మరి కొన్ని రోజుల ముందు येसन्ना जी मरने के पहला थोड़े दिन के पहले ही హోసన్నా మినిస్ట్రీలో అంతకు ముందు పెద్ద పెద్ద పాస్టర్లు ఉండేవాళ్ళు. होसन्ना संस्थान में इससे पहले बड़े बड़े पासवान जी रहते थे. వాళ్ళు యేసన్న గారు చెల్లెలు మేరక్ గారు చనిపోయిన కాడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి సొంతంగా సేవ చేసుకుంటా వచ్చారు. येसन्ना जी के बहन थे, वो मरने के बाद में जाके खुद की सेवकाई चलाने लगे. వాళ్ళందరినీ యేసన్న గారు పిలిపించుకున్నారు. येसन्ना जी उन सारे लोगों को बुलाया. ఎందుకు పిలిపించారు వాళ్ళందరినీ? దేవదాస్ గారు, ఆనంద్ జయ కుమార్ గారు, కృపాదానం గారు, నెహెమ్యా గారు, డేవిడ్ రాజు గారు, వీళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లందరినీ పిలిపించుకున్నాడు యేసన్న గారు. येसन्ना जी मरने के पहला यहाँ थोड़े पासवान लोगों को, आनंद जी पास्टर हो, देवदास पास्टर हो, ऐसे बड़े पासवान लोगों को बुलाया. మినిస్ట్రీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ యేసన్న గారితో ప్రారంభంలో కష్టపడిన వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఆయన. मिनिस्ट्री में जितना लोग यहाँ परिश्रम उठाए सारे सेवक लोगों को एक दिन बुलाया गया. యేసన్న గారు ఆయన చనిపోయే చివరి క్షణాల్లో కొన్ని రోజుల ముందుగా మేరక్క గారిని, ప్రేమక్క గారిని, క్షమించండి, ప్రేమక్క గారిని, రూతక్క గారిని, మరి కొంతమంది సిస్టర్స్ అందరిని కూడా, సీనియర్ సిస్టర్లు కొంతమందిని యేసన్న గారు ఆయన దగ్గర పిలిపించుకున్నారు. येसन्ना जी मरने के पहला यहाँ रूतक्का जी, प्रेमक्का जी, सीनियर सिस्टर लोगों को अपने पास बुलाया गया. వాళ్ళందరినీ పిలిపించి యేసన్న గారు ఆ మంచం మీద उन सारे लोगों को बुलाकर येसन्ना जी खटिया पे थे, రెండు చేతులు ఎత్తి వాళ్ళందరికీ దండం పెట్టి, दोनों हाथों से उन्हें नमस्कार कर कर, నేను మిమ్మల్ని ఏమన్నా బాధ పెడితే నన్ను క్షమించండి, शायद मैं तुम्हें किसी विषय में तकलीफ दिया हो तो मुझे माफ करो. హోసన్నా మినిస్ట్రీని స్థాపించిన నాయకుడు ఆయన కింద పనిచేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి దండం పెట్టి క్షమాపణ అడిగాడు. होसन्ना मिनिस्ट्री स्थापित किया हुआ वो परमेश्वर का जन सारे लोगों के सामने हाथ जोड़कर माफी मांगने लगा. యేసన్న గారు వాళ్ళని పట్టుకుని వాళ్ళకి క్షమాపణ అడిగాడు. येसन्ना जी उनको पकड़कर उनके पास माफी भी मांगा गया. వాళ్ళు కూడా యేసన్న గారిని క్షమాపణ అడిగి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. యేసన్న గారు కూడా కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. वे लोग भी येसन्ना जी को माफी मांगे, एक दूसरे को देखकर और रोने लगे. యేసన్న గారు క్షమించమని అడుగుతుంటే ఆ సీనియర్ పాస్టర్లో కొంతమంది, ఆ సీనియర్ సిస్టర్స్లో, ఆ ప్రేమక్క గారు, రూతక్ గారిలో వాళ్ళు కొన్ని మాటలు యేసన్న గారిని అడిగారు. येसन्ना जी माफी मांगने लगे तो सीनियर पास्टर जी और सीनियर सिस्टर जितने लोग थे उनसे एक बात कहने लगे, మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటయ్యా? आप मुझसे माफी मांगने ये क्या बात है? మీరు మాకు నాయకులు, మీరు మాకు తండ్రి, మీరు మా స్నేహితులు, మీరు మమ్మల్ని క్షమాపణ ఎందుకు అడుగుతున్నారని అడిగారు. आप मेरे नायक है, आप हमारे पिता है, आप हमसे माफी क्यों मांग रहे हैं करके कहने लगा. అప్పుడు యేసన్న గారు చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? तब येसन्ना जी क्या बात कहे आप जानते हैं क्या? ఇప్పుడు నేను చనిపోతే పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడగాలి నేను. यदि मैं मरने के बाद में स्वर्ग में जाना चाहता हूँ तो सबसे पहला मैं तुमसे माफी मांगना जरूरी है करके कहने लगे. నేను క్షమాపణ అడగకుండా చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళను, నేను నరకానికి వెళ్ళిపోతానని చెప్పాడు. यदि तुमसे माफी ना मांगो, यदि मैं मर जाता हूँ तो मैं स्वर्ग में नहीं जाता हूँ, मैं पाताल में नरक में जाता हूँ करके कहने लगे. ఈ మాట మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీరు కూడా ఎవరితో నేను అసమాధానకరంగా ఉంటే, సమాధానకరంగా లేకపోతే, ఐక్యతలో లేకపోతే మీరు చచ్చే లోపే సమాధాన పడాలి. ये बात मैं तुमसे क्यों कहने लगा हूँ, शायद तुमसे किसी के साथ में ऐसी अनबन है तो आप भी माफी मांगिए, तब जाके तुम्हें स्वर्ग राज्य में दाखिल हो जाएगा. మేము సమాధాన పడడం, మేము యేసన్న గారి కంటే చాలా గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీకు ఇప్పుడు సన్మానం చేస్తాను ఇక్కడ నేను. मैं माफी नहीं मांगूंगा, येसन्ना जी से मैं बड़ा हूं करके यदि आप ऐसी सोच रखते हैं तो कहिए, मैं आपको सब कुछ सम्मान करता हूँ. ఆమేన్, హల్లెలూయా. हालेलुया, నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. हालेलुया, హల్లెలూయా. हालेलुया. యేసన్న గారికి అప్పటికి నేను ఆయన దగ్గర మాకు డ్యూటీలు వేస్తా వచ్చారు వారానికి షిఫ్ట్లు వారిగా. యేసన్న గారి దగ్గర మేము ఉంటే వాళ్ళందరినీ పిలిపించి యేసన్న గారి దండం పెట్టి క్షమాపణ చెప్తా ఉన్నారు. येसन्ना जी के पास जब मैं था, मुझे ड्यूटी डाला गया है. ये चीज को मैं वहाँ देखा है कि सब लोगों को बुलाकर उनके साथ में माफी मांगा है. మన ఆత్మీయ తండ్రి హోసన్న మినిస్ట్రీని స్థాపించిన వ్యవస్థాపకులు యేసన్న గారి అంత తగ్గించుకుంటే, हमारा आत्मिक पिता येसन्ना जी इस संस्थान को स्थापित किया हुआ, येसन्ना जी अपने आप को इतना छोटा बनाया, तब देखो మరి మనం ఎంత తగ్గించుకుని ఉండాలి. परंतु हम कितना अपने आप को छोटा बनाना है. చాలా మంది సమాధాన పడమంటే వాక్యం విని ఆమేన్ అంటారు, హల్లెలూయా అంటారు, కానీ పొరపాటున సమాధాన పడరు. कई सारे लोग वचन सुनते हैं
लेकिन अपने अपने आप को दूसरे के साथ में शांति नहीं बना के रखते हैं। సమాధానం లేకపోతే నువ్వు ఎంత కానుకని ఎంత దశమ భాగమని నేను ఎంత సేవనే చేయని పరలోక రాజ్యంలో చేర్చబడలేము. यदि आप में शांति नहीं है तो कितना भी दशमांश दो, जितना भी भेंट दो, हम स्वर्ग राज्य में दाखिल नहीं हो जाती है। అందుకని ప్రతి విశ్వాసితో ప్రతి కుటుంబంతో ప్రతి సేవకునితో విశ్వాసులందరూ సేవకులందరూ విశ్వాసులైన మీతో మనమందరం ఐక్యపరచబడుదుము గాక. आमीन। कलीसिया के साथ में एक भाई दूसरे के भाई के साथ में और कलीसिया पासवान जी के साथ में सेवकों के साथ में शांति बनाए रखना चाहिए। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। రెండు చేతులు చెప్పండి చక్కగా అందరూ హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. మొదట ప్రభు రాజ్యంలో చేర్చబడాలనుకునే విశ్వాసికి సంఘానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే ఆత్మీయంగా సమాధానం. स्वर्ग राज्य में यदि दाखिल होना चाहते हैं तो प्राथमिकता से ये चीज रहना है कि शांति बनाए रखना जरूरी है। ఒక గొప్ప సేవకుడినే దేవుడు చెక్ చేసిన తర్వాతే అగ్ని గుర్రాల్ని అగ్ని రథాల్ని పంపించాడు. एक बड़ी सेवक को परमेश्वर जांच करने के बाद में ही अग्नि रथ को यहाँ भेजा है। మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ పూట ఆలోచించండి. इस समय में हम ध्यान देना है कि कितना सावधानी से हम रहना है। ఆ గిల్గాల్ నుంచి వాళ్ళిద్దరు దాటిపోతున్నప్పుడు उस गिलगाल से यहाँ वो डाब के जब जा रहे थे, వాక్యంలో రాయబడిన మరొక మాట ఏంటంటే वचन में और एक बात इस तरह से लिखा है। మీరందరూ బైబిల్ తెరిచి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం దగ్గరే ఉంచండి బైబిల్. आप बाइबल खोल के राजा की दूसरा अध्याय दूसरा वचन के पास से वहाँ रखिएगा। రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే राजा की दूसरा अध्याय यहाँ से इस तरह से लिखा है कि ఏలియా యెహోవా నన్ను ఇప్పుడు బేతేలుకు పొమ్మని సెలవిస్తున్నాడు అని మాట్లాడాడు. एलिया एलीशा जी से कहा है कि परमेश्वर कहता है कि मुझे बेतेल में जाकर रहने के लिए। ఎక్కడి నుంచి? గిల్గాలులో నుంచి गिलगाल से బేతేలునకు దేవుడు రమ్మన్నాడు. बेतेल को आने के लिए परमेश्वर मुझे कहा है। నిజంగా ప్రతి సంఘంలో ఉంటున్న మనందరికీ అనుభవం ఉండాలి. कलीसिया में रहने वाले हमें इस अनुभव में रहना है। ఈ బేతేలు అనుభవం కనుక ఈ రెండో లక్షణం లేకపోతే మనం పరలోకంలో చేర్చబడలేం. इस बेतेल में रहने वाले अनुभव यदि हमें नहीं रहती है तो स्वर्ग राज्य में हमारी दाखिल नहीं होती దేవుని है। ఇంట్లో దేవుని సంఘంలో ఉంటున్న మనమందరం చాలా జాగ్రత్తగా ఈ బేతేలు అనుభవం ఉందుము గాక. परमेश्वर की कलीसिया में परमेश्वर के घर में रहने वाले हमें इस अनुभव रहने पाए। బేతేలు అనగా వాక్యానికి ఉన్న అర్థం ఏంటంటే बेतेल इसका मतलब क्या है? దేవుని మందిరం. परमेश्वर की मंदिर। బేతేలు అనగా భయము పుట్టించు ప్రదేశం. यहाँ बेतेल इसका मतलब है कि डर पैदा करने वाला प्रदेश। బేతేలు అనగా దేవుడు నిలిచే స్థలము. बेतेल यानी परमेश्वर वहाँ रुकने वाला जगह। బేతేలు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రదేశం అని అర్థం. बेतेल यानी परमेश्वर के साथ में यहाँ रूबरू बात करने वाली जगह। బేతేలు అనగా పరలోకపు గవిని అని వాక్యంలో రాయబడి ఉంది. बेतेल यानी या स्वर्गराज की दरवाजा। అందుకని దేవుని మందిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए परमेश्वर की कलीसिया में सावधानी से रहना है। ఎవరిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడు? परमेश्वर किसी को और कहाँ लेके आया? ఈయన ఎవరో ఒక గొప్ప దైవజనుడు. ये बड़ा ही परमेश्वर के सेवक था। ఈ దైవజనుడు పరలోకం వెళ్ళేదానికి ముందుగా దేవుడు గిల్గాలుకు తీసుకొచ్చి అంటే ఏం చేశాడు? సమాధాన పరిచాడు. इस सेवक को स्वर्गराज में ले जाने के पहला गिलगाल में लाके वहाँ शांति दिलाया है। మరి సంఘానికి ఆయనకే గొడవ వచ్చిందో లేకపోతే బ్రదర్కి ఆయనకే గొడవ వచ్చిందో లేకపోతే ఈ పూట మనం జాగ్రత్తగా ఉండేదానికే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడో తెలీదు. यहाँ सेवक और दूसरे के साथ में एक झगड़ा हुआ और किसके साथ में अनबन है, इस चीज को सुधारने के लिए यहाँ परमेश्वर इस बात को लिखा है। నిత్యం దేవుని మందిరంలో ఉండే సేవకుణ్ణి రెండోదిగా దేవుడు మరలా ఎక్కడికి తెస్తున్నాడు? यहाँ हर दम सेवक कलीसिया में रहने वाले सेवक को परमेश्वर कहाँ ले आ रहा है? దేవుని మందిరంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. परमेश्वर के मंदिर में आने के लिए कह रहा है। నిజంగా దేవుని మందిరంలో మనమందరం కూడా దేవుని మందిరంలో దేవుని ఇంట్లో చేర్చబడిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. परमेश्वर के मंदिर में यहाँ दाखिल हुए हम लोग बड़ी ही सावधान में रहना है। దేవుని మందిరంలో భయము లేని వారిగా ఉండకూడదు. परमेश्वर के मंदिर में निडर होकर नहीं रहना है। దేవుని మందిరంలో అజ్ఞానంగా ఉండకూడదు. परमेश्वर के मंदिर में अज्ञानी बन के नहीं रहना దేవుని है। మందిరంలో అవివేకంగా ఉండకూడదు. मंदिर में अविवेक बन के नहीं रहना ఇది है। దేవుడు నిలిచే స్థలం అని, దేవుడు ఉండే సంచరించే ప్రదేశం అని, ఇది పరలోకపు గవిని అని చాలా భయపడుతూ ఉండాలి. यहाँ परमेश्वर रुकने वाला जगह है, परमेश्वर की यहाँ
स्वर्गराज की दरवाजा है करके सावधानी से रहना है। నిజంగా చాలా సంఘాలు ఈ మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏంటో తెలుసా మీకు? बड़ी कलीसियाओं के बीच में यहाँ चलने वाले संघर्ष इस प्रकार से होती है। విశ్వాసులు సేవకుల మీద గొడవలకు వెళ్తున్నారు, विश्वासी लोग सेवक के ऊपर झगड़ा करते हैं, లేదా సేవకులు విశ్వాసుల మీద గొడవలకు వెళ్తున్నారు, सेवक विश्वासी के ऊपर झगड़ा करते हैं, లేదా సంఘంలో ఉంటున్న విశ్వాసులు గొడవాడుకుంటున్నారు। कलीसिया में रहने वाले विश्वासी और विश्वासी के बीच में झगड़े होते हैं। మెల్కీసెదెకు క్రమాన్ని పోగొట్టుకుంటున్నారు సంఘాల్లో। मेल्किसेदेक की उस क्रम को यहाँ खो जा रहे हैं। పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు సంఘాల్లో కనబడట్లేదు ఇప్పుడు। पवित्र आत्मा की ये जो अगुवाई पे यहाँ नहीं रुक रहा। చాలా సంఘాల్లో పెత్తనదారులు ఎక్కువైపోయారు। कई समय देखते हैं कि बड़े बड़े काम करते हैं। నేను వచ్చింది దేవుని వాక్యం వినేదానికి, నేను వచ్చింది పాడి స్తుతించి చప్పట్లు కొట్టి ఆరాధన చేసేదానికని విశ్వాసులకు ఉండవలసిన విశిక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు। विश्वासी ये भूल जाता है कि मैं मंदिर में आया हूँ गाने के लिए, बजाने के लिए और भक्ति करने के लिए आया हूँ कर ये चीज को भूल जाते हैं। పాస్టర్ గారు మాకు అలాంటి చెడ్డ అలవాట్లు లేవు, మేము చాలా బాగున్నాం అని అంటే కనుక అందుకు దేవునికి మహిమ కలుగును గాక। हमें परमेश्वर की महिमा इसलिए हो कि हम में ऐसी बुरे गुणगान नहीं है कर आप कहते हैं। కొంతమంది కొన్ని సంఘాల్లో కానుకలు ఎంత వస్తున్నాయి ఎంత ఉన్నాయి అని అడిగే కొంతమంది విశ్వాసులు తయారయ్యారు। ऐसे थोड़े विश्वासी तैयार हुए हैं कि कलीसिया में कितना भेंट आती है पूछने वाले विश्वासी लोग बहुत सारे लोग हैं। నేను నమ్ముతున్నాను మన గోవా హోసన్న మందిలో అలాంటి వాళ్ళు లేరు। मैं विश्वास करता हूँ कि होसाना की कलीसिया गोवा में इस तरह के लोग नहीं है कर ఆమెన్ అనొచ్చు కదా। आमीन। ఉన్నారా? లేరుగా అలాంటి వాళ్ళు ఉన్నారా? क्या इस प्रकार के लोग हैं क्या? ఉన్నారా? అలాంటి వాళ్ళు లేరు కదా। అందుకు దేవునికి మహిమ కలుగును గాక। आमीन। నిజంగా ఇది దేవుని మందిరం, ఈ దేవుని మందిరంలో అందరూ దేవునికి భయపడాలి। इसलिए ये परमेश्वर की कलीसिया है, इसलिए परमेश्वर को सब डर रखना है। మీరు భయపడాలి, నేను భయపడాలి, సేవకులుగా మేమందరం భయపడాలి। आप डरना, सभी लोग डरना है। నిజంగా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నాడు, यहाँ घर से भाग के जा रहा है, తండ్రిని తల్లిని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు, माता पिता को छोड़कर कहीं दूर से भाग रहा है, పగలు మధ్యాహ్నం రాత్రి ప్రయాణం దాకా పరిగెత్తి వెళ్ళిపోయాడు। सुबह दोपहर रात तक वहाँ भागते भागते अपना सफर जारी रख रहा है। వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆ రాత్రి అక్కడ పడుకునేదానికి తలగడగా ఒక రాయి పెట్టి పడుకున్నట్లు వాక్యంలో రాయబడి ఉంది। वचन में इस तरह से लिखा है कि अपना एक पत्थर को सिराने की समान बना के वहाँ सो रहा था। ఆదికాండం 28వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి। उत्पत्ति 28वें अध्याय में इस प्रकार की बात लिखे हैं। యాకోబు గురించి మాటలు రాయబడి ఉంటాయి। याकूब का विषय में इस तरह की बातें लिखा है। అతడు ఆ రాత్రి తలగడగా ఒక రాయిని పెట్టుకుని పడుకుని అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు। याकूब वहाँ सोते समय एक पत्थर को सिराने के समान बनाकर वहाँ एक दर्शन को देखा था। ఆదికాండం 28వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు నోట్ చేసుకోండి। जो उत्पत्ति 28वां अध्याय वहाँ देखते हैं तो आप नोट कर लीजिए। అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ రాత్రి అక్కడ పడుకుంటే ఒక దర్శనం చూశాడు, ఒక కళ చూశాడు। यहाँ वहाँ सोने के बाद में एक दर्शन, एक सपना देखा था। ఆ స్థలానికి పెట్టాడు ఇది బేతేలే గాని వేరొకటి కాదని ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు। उस जगह को एक नाम लिखा गया कि ये बेतेल है, ना कि और कुछ। కింద పుట్నోట్లో రాస్తాడు బేతేల్ అనగా దేవుని మందిరం, దేవుని సంఘం అని రాయబడి ఉంది। यहाँ फुटनोट में लिखा है कि यह चीज परमेश्वर की मंदिर है, परमेश्वर की उपस्थिति करके लिखा है। భయము పుట్టించు ప్రదేశం అని మాట్లాడతాడు। वहाँ डर पैदा करने वाला प्रदेश करके लिखा है। ఇది పరలోకపు గవినే గాని వేరొకటి కాదు అని రాయబడి ఉంది। ये स्वर्गराज की दरवाजा है, ना कि दूसरा और कुछ है। పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడో తెలియదు గాని पवित्र आत्मा इस तरह के क्यों लिखा है हम नहीं जानते हैं। ఏలియాని రెండవదిగా ఆయన బేతేలుకు తీసుకొచ్చాడు। दूसरे में यहाँ सेवक को बेतेल में ले आया। ఏమో ఏలియా గారి సేవలో సీనియర్ అయిపోయినని ఒకవేళ భయం పోయిందేమో। यहाँ एलिया जी अपने सेवकाई में सीनियर हुआ करके क्या वहाँ लेके आया क्या? పరలోక రాజ్యానికి వెళ్లే ముందుగా ఏలియాని దేవుడు పరిశుద్ధపరిచేదానికి బేతేలుకు తీసుకుని వచ్చాడు। स्वर्ग राज में ले जाने के पहले एलिया जी को वहाँ बेतेल के पास ले आया है। నిజంగా నీవు నేను పరలోక రాజ్యం వెళ్లేదానికి ముందుగా బేతేలను అనగా దేవుని మందిరంలో భయపడి దేవుని సన్నిధిలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఆయనకు భయపడే అనుభవాన్ని కలిగి జీవించుదుముగాక। स्वर्ग राज में जाने के पहला यहाँ हम आए हैं, ये बेतेल समझ के
हम जीना है, इस तरह की हम तैयारी करना है। ఆమేన్ హల్లెలూయా. हालेलुया, చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనందరికీ దేవుని భయం చాలా ప్రాముఖ్యమైనది. हम सारे लोगों को परमेश्वर की डर रखना बड़ी जरूरी है। లోక పద్ధతులు లోక సిద్ధాంతాల ప్రకారంగా మన సేవ మన పరిచర్య మన సంఘాలు వెళ్ళకూడదు ఉండకూడదు. संसार के तौर तरीके पे हम सेवा हमारी पद्धतियां नहीं रहना है। మన పరిచర్య ఎలా ఉండాలి అన్నప్పుడు లోకానికి వేరై దేవునికి సమీపంగా ఉండాలి. हमारी जो सेवकाई किस तरह से रहना है, संसार को अलग सा परमेश्वर के अनुगुण रहना है। దేవుడు చూస్తున్నాడనే భయం మనకు ఉండి బ్రతికితే మనం అందరం నిశ్చయముగా పరలోక రాజ్యంలో చేర్చబడుదుము గాక. आमीन। परलोक स्वर्ग राज्य में यदि जाना चाहते हैं तो परमेश्वर हमें देख रहा है कर इस अनुभव से हम रहना है। ఓ చిన్న పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ స్కూల్లో టీచర్ గారు ఆ బుడ్డ పిల్లని పిలిచి దగ్గరికి రమ్మని ఒక చాక్లెట్ ఇచ్చి ఎవరు చూడకుండా తినేయమని చెప్పిందంట. एक स्कूल में एक छोटा बच्ची जो रो रही थी, टीचर उसको बुलाकर एक चॉकलेट दी। वो कहने लगी कि कोई न देखे ऐसी जगह में जाके खाओ करके कहने लगी। ఆ పిల్ల చాక్లెట్ తీసుకుని వెళ్ళింది కానీ ఎంతసేపటికి మరలా స్కూల్లోకి రావట్లేదు. छोटी बच्ची चॉकलेट ले गई, कितने समय देखते हैं तो फिर भी वो स्कूल में नहीं आई। ఆ టీచర్ గారు ఈ పాప ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదని వెళ్ళింది. वो टीचर देखने लगे कि बच्ची कहाँ गई करके देखने लगी, अब तक नहीं करके देख रही थी। ఆ పిల్ల ఆ చాక్లెట్ అలాగే పట్టుకుని ఓపెన్ కూడా చేయలేదు, అలాగే పట్టుకుని ఏడుస్తా కూర్చుంది అక్కడ. वो जो बच्ची चॉकलेट को ओपन नहीं किया, ऐसा पकड़ के रोने लगी। చాక్లెట్ ఇచ్చిన ఈ పిల్ల ఇంకా తినకుండా ఏడుస్తా కూర్చుందంటే ఆ టీచర్ ఆమె దగ్గరికి వెళ్ళి లెక్చరర్ ఆమె దగ్గరికి వెళ్ళి అడిగింది. लेक्चरर जाके वो बच्ची के पास जाके पूछने लगी, चॉकलेट ऐसा पकड़ के क्यों बैठी है। ఆమెకి ఓపెన్ చేసుకోవడం బుడ్డ పిల్లకి రాలేదని ఓపెన్ చేసి తినమని ఇచ్చింది. वो चॉकलेट उसको खोलने को नहीं हुआ, इसके लिए वो चॉकलेट निकाल के वो टीचर उसको दी। ఇచ్చేసి ఎవరు చూడకుండా తినేసి త్వరగా వచ్చేయని వెళ్ళిపోయింది ఆమె. वो टीचर कहने लगे कि जाके खाओ, कोई न देखे करके कहने लगी। మరలా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆ పిల్ల ఆ చాక్లెట్ అలాగే పట్టుకుని కూర్చుని ఏడుస్తుంది కానీ ఇంకా తినట్లేదు. 5 मिनट बाद देखने लगी तो वो चॉकलेट फिर से ऐसे पकड़ के बैठने ఆ लगी। లెక్చరర్ వచ్చి ఒక 2 దెబ్బలు కొట్టి ఆ పాపని ఎందుకు తినట్లేదని అడిగింది. वो लेक्चरर आकर वो बच्चे को मारी और मार के कहने लगे कि क्यों तुम चॉकलेट नहीं खा रही ఆ हो। చిన్నపిల్ల చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరు చూడకుండా తినమన్నారు, నేను అటు ఇటు చూశాను ఎవరు రాలేదు, పైకెత్తి ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే నన్ను దేవుడు చూస్తున్నాడు అందుకని నేను తినడం మానేసానని చెప్పింది. वो बच्चे कहने लगे कि आप पे काम मुझसे कहने लगे यहाँ वहाँ देख के खाओ करके कहने लगी तो वो बच्ची आसमान की ओर देखने लगी, परमेश्वर मुझे देख रहा है कर यहाँ मैं नहीं खाई हूँ करके कहने लगी। ఈ రోజు చాలా మంది లోకంలో పడిపోయేదానికి లోక సంబంధమైన కార్యక్రమాలు అలవాట్లలో చెడు స్నేహాల్లో పడిపోయేదానికి చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఇటు అటు చూస్తున్నారు తప్ప संसार में गिरने के लिए लोग यहाँ वहाँ देखते हैं, పరలోకం వైపు చూడట్లేదు, स्वर्ग राज की ओर नहीं देखते हैं, దేవుని వైపు చూడట్లేదు. परमेश्वर की ओर नहीं देखते हैं। మా అమ్మకి తెలియకూడదు మా నాన్నకి తెలియకూడదని దాచిపెట్టుకుంటున్నారు కానీ मेरे माता को न जाने, मेरे पिता को न जाने करके यहाँ छुपा के रखते నా हैं। స్నేహితులకు తెలియకూడదని దాచిపెట్టుకుంటున్నారు मेरे కానీ दोस्तों से मैं छुपाऊं करके यहाँ देखते हैं। మా సేవకులకి లేదా నా స్నేహితురాలకి నా స్నేహితుడు తెలియకూడదని దాచిపెట్టుకుంటున్నారు కానీ मेरे दोस्तों से मैं बचा कर रखना हो करके यहाँ देखते हैं। మరి పరలోకమందు ఉన్న దేవునికి తెలియకూడదు, ఆయన నన్ను చూడకూడదు ఎలాగని ఎవరు జాగ్రత్త పడట్లేదు. परमेश्वर हमें देख रहा है करके यहाँ कोई सावधान से नहीं रहते हैं। నీవు నేను చూడవలసింది ఇటు అటు చూడకూడదు కానీ आप यहाँ वहाँ हम नहीं देखना है। వాక్యంలో రాయబడిన మాట విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ నడిపించబడాలి. विश्वासी का कर्ता इसको सिद्ध करने वाले यीशु मसीह की ओर देखना है। ఈ రోజు చాలా మంది ఈ చిన్న పాప వలె లేరు, छोटे बच्चे के समान आज देखते हैं कि कई सारे యేసయ్య వైపు చూడటం మానేశారు, यीशु मसीह के पास देखने के लिए बंद किए हैं, యేసయ్యకి భయపడటం మానేశారు. यीशु मसीह से डरना बंद किए हैं। మనసులో ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నారు. मन में जो चाहते हैं वही करते हैं। శరీరం కోరినట్లుగా మనసు ఆశించినట్లుగా దేహంలో పుడుతున్న కోరికలను బట్టి మనిషి మారిపోతున్నాడు. शरीर में शरीर के इच्छा के सार मनुष्य इस तरह से बदल रहा है। అయితే పరలోక రాజ్యం చేర్చబడాలి అని అనుకున్నప్పుడు ప్రతి విశ్వాసికి దేవుని భయం కలుగును గాక. आमीन। स्वर्ग राज्य में दाखिल होने के लिए परमेश्वर की डर मन में पैदा होने पाए। ఆమేన్ హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। రెండోదిగా ఏలియా గారిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చారంటే दूसरे में एलिया जी को परमेश्वर कहाँ ले आया? బేతేలుకు తీసుకుని వచ్చి పరిశుద్ధపరిచాడు. बेतेल में लाके पवित्र किया। ఇక్కడ ఈ ఇంటిలో నుంచి పరలోకంలో ఉన్న దేవుని ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనందరికి కూడా దేవుని భయం ఉండాలి.
ये घर से स्वर्गराज में जाना है तो हमको परमेश्वर की डर रहना है। నువ్వు చదివే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, ఎక్కడ బిజినెస్ చేస్తున్నా నీకు దేవుని భయం కలిగి జీవించాలి. आप काम करने की जगह में, व्यवहार करने की जगह में परमेश्वर के डर रख के जीना है। దేవుని ఇంటిని నువ్వు ఎక్కడున్నా అనుభవించాలి. ఆ నీవున్న స్థలంలో ఆయన ఉన్నాడు అనే భయముతో బ్రతుకుదువుగాక. परमेश्वर जहाँ है, परमेश्वर है कर कर इस तरह से डर से आप जीना चाहिए। అగ్ని గుర్రాలు ఏలియా గారిని తీసుకుని వెళ్ళేదానికి మొదటి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో రాలేదు. दूसरा राजा की किताब 2रा अध्याय पहला वचन में यहाँ देखते हैं कि आग के रथ को यहाँ भेजा गया है। రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో అగ్ని గుర్రాలు దిగి వచ్చాయి. राजाओं की किताब में देखते हैं कि आग की रथ को यहाँ आया गया है। దానికి ముందు జరిగిన 2 సందర్భాలు ఇప్పుడు మీకు గుర్తు చేశాను. ఒకటి, సమాధానం కలిగిన వ్యక్తిగా మారాడు. प्राथमिकता से हम शांति से रहने वाले व्यक्ति सा बनाया है। రెండోది, దేవునికి భయపడటం అలవాటు చేసుకున్నాడు. दूसरा में परमेश्वर को डरने वाले समान बदल गया है। అక్కడ కూడా ఆయన పరిశుద్ధ పరచబడిన తర్వాత రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని నోట్ చేసుకోండి. राजाओं की किताब 2रा अध्याय उसके 4 पद में आप नोट कर लीजिए। 3వ మాట చెప్తున్నాను మీకు. मैं तीसरी बात आपसे कह रहा हूँ। అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పిమ్మట ఏలియా ఎలీషాతో యెహోవా నన్ను యెరికోకి పొమ్మని. గమనించండి, 3వ విషయాన్ని నోట్ చేసుకోండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పిమ్మట ఏలియా ఎలీషాతో అన్నాడు, యెహోవా నన్ను యెరికోకి పొమ్మని సెలవిస్తున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. యెరికోకి వెళ్ళమంటున్నాడు. యెరికో అనగా ఆత్మీయ అర్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. యెరికో అంటే స్తుతి. యెరికో అంటే స్తుతి. యెరికో అంటే ఆరాధన. యెరికో అనగా సేవించటం. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? దేవుడు మొదటిగా సమాధానం కలిగిన స్థలంలో నుంచి, అక్కడ ఆయన్ని గిల్గాలులో నుంచి బేతేలుకు తీసుకొచ్చాడు. బేతేలులో నుంచి మూడవదిగా ఏలియాని అగ్ని గుర్రాల మీద ఆరోహణం తీసుకుని వెళ్ళేదానికి ముందుగా ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరికోకి దేవుడు తీసుకొచ్చాడు. మరి సేవలో ఉండేవాడు, పరిచర్య చేసేవాడు, అలాంటి వాడిని ఎందుకు మరలా దేవుడు స్తుతించే అనుభవాన్ని తీసుకొచ్చాడు? ఎందుకని ప్రార్థన చేసి ఆరాధన చేసే స్థితికి తీసుకొచ్చాడు? సేవించే స్థితికి ఎందుకు తీసుకొచ్చాడు? ఏమో ఏలియా గారి జీవితంలో స్తోత్ర ప్రార్థన ఆగిపోయిందేమో. ఏలియా గారి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఆగిపోయిందేమో. ఏమో ఏలియా గారిని మనకు ఒక గుణపాఠముగా నిలిపేదానికే నీవు ప్రార్థనాపరుడుగా, స్తుతి ఆరాధన చేసే వ్యక్తిగా మారాలని, దేవుని సేవించాలని, ఆయన నామాన్ని మహిమపరిచి పాడి పొగడాలనే దేవుడు కోరుకుంటున్నాడేమో. నిజంగా నీవు నేను మనమందరం పరలోక రాజ్యం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. నోట్ చేయండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవగా విందాం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకి పొమ్మని సెలవిస్తున్నాడు గనుక నీవు దయచేసి యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. బాగా వినండి. మూడోదిగా దేవుడు ఎక్కడికి రమ్మన్నాడంటే యెరికోకి రమ్మన్నాడు. నిజంగా ఈ యెరికో అనుభవం మనందరికీ ఉండాలి. ఈ యెరికో అనుభవం లేకపోతే పరలోక రాజ్యంలో మనం చేర్చబడలేం, దేవుని ఇంట్లో మనం నిలబడలేం, దేవుని రాజ్యంలో మనం కనబడలేం. నిత్యం దేవుని మనమందరం స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని పొగిడేటట్లుగా మనమందరం మార్చబడుదుముగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడైనా చేతులెత్తి ఆమేనని. ఆమేన్, హల్లెలూయా. ఈ యెరికో అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యెరికో అనుభవం లేకపోతే ఆ విశ్వాసిగా సేవకుడికి జై జీవితం అనేది ఉండదు. నిజంగా నీవు నేను పడిపోకుండా అంతవరకు దేవుని ఇంట్లో, దేవుని సేవలో, దేవుని సంఘంలో కనబడాలి అని అనుకున్నప్పుడు, ఆత్మీయుతులు ఎక్కడ తొట్టిల్లిపోకుండా విశ్వాసులని మేము కనబడాలి అని అనుకున్నప్పుడు నీ నోట ఎప్పుడు ఖాళీ అనేది ఉండకూడదు. స్తోత్రం, స్తుతి, యేసు రక్తమే జయం అని నువ్వు దేవుని స్తుతిస్తా, ఆరాధన చేస్తా, యేసే నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటే ఆ స్తుతి నీకు ఎలా మార్చబడింది అంటే ఒక ప్రాకారం లాగా,
ఒక కంచెలాగా మార్చబడి నీవెక్కడ తొట్టిల్లిపోకుండా, నేను ఎక్కడ తొట్టిల్లిపోనివ్వకుండా దేవుడు మనల్ని అంతవరకు కాపాడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్. మనం దీర్ఘ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుని స్తుతిస్తే చాలు. దేవుడు నీకు, నాకు, మనందరికీ జయాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్. నిజంగా మేము సేవకు వచ్చిన 2006వ సంవత్సరంలో యేసన్న గారు కుర్చీలో కూర్చునేవారు. మేరగ్గర ఇప్పుడు బ్రతికే ఉన్నారు. వాళ్ళిద్దరు చేసే పని ఏంటంటే స్తోత్రం స్తుతి యేసు రక్త విజయం, సిలువ రక్త విజయం, స్తోత్రం స్తుతి యేసు రక్త విజయం, స్తోత్రం స్తోత్రం. వాళ్ళ నోట ఎప్పుడు ఇదే మాట ఉండేది. మేము సేవకు వచ్చిన క్రొత్తలో బాక్సులు, కొన్ని బాక్సులే ఉండే, లైట్లు కొన్ని లైట్లే ఉండే. అప్పుడు గవర్నమెంట్లో మందిరం కడుతున్నారు కొత్తగా. కొన్ని ట్యూబ్ లైట్లే ఉండే, కొన్ని ఫ్యాన్లే ఉండే. అప్పుడు మేరక్క గారు పొద్దున్నే 3 గంటలకు లేచేవాళ్ళు. మేరక్క గారు, యేసన్న గారి చెల్లెలు 3 గంటలు లేచి ఆమె చేసే పని ఏంటంటే కుర్చీలో కూర్చుని కాలింగ్ బెల్ కొట్టగానే అందరూ లేచేవాళ్ళం. మేము సేవకులం అందరం రూమ్లో ఆమె ఒక బటన్ నొక్కగానే అందరి రూమ్లో బెల్ మోగేది. మేము అందరం ప్రార్థనకి ఇంకా సిద్ధమైపోయేవాళ్ళం. స్తోత్ర ప్రార్థన టైం అయిందని మేము వెళ్ళి చూస్తే ఎప్పుడు కుర్చీలో కూర్చుని స్తోత్రం స్తుతి యేసు రక్త విజయం, స్తోత్రం స్తుతి యేసు రక్త విజయం, స్తోత్రం స్తుతి యేసు రక్త విజయం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఈ మాటలే పలుకుతూ ఉండేది. అప్పుడు యేసన్న గారి చెల్లి మేరక్క గారు స్తోత్ర ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఒక్కొక్క సమయంలో ఆమె వచ్చి అక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి అక్కకు తెలుసు, ఎన్ని లైట్లు ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో తెలుసు. అన్నిటిని బట్టి, అయ్యా మీరు ఇచ్చిన ట్యూబ్ లైట్లను బట్టి స్తోత్రం, ఫ్యాన్లు బట్టి స్తోత్రం, బాక్సులను బట్టి స్తోత్రం, యాంప్లిఫైర్స్ని బట్టి స్తోత్రం, సేవకులను బట్టి స్తోత్రం, సేవకురాలను బట్టి స్తోత్రం అని స్తోత్రం చెప్తూ ఉండేది యేసన్న గారి చెల్లెలు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ల మందిరం చూడండి, ఏ బాక్సు పీకే పని లేదు, ఏ ఫ్యాను ఏ లైట్ కదిలించే పని లేదు. నిజంగా స్తుతి అనేది మన స్థితిగతులన్నిటిని మార్చి మనకున్న పేదరికాన్ని తొలగించి ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగు చేయునుగాక. అందుకనే దానియేలు గ్రంథంలో కూడా ఏం రాయబడి ఉంటుంది, పరలోకమందున్న దేవునికి స్తోత్రం చెప్తా వచ్చేవాడంట దానియేలు గారు. భూమి మీద ఉన్న దేవుళ్ళకి కాదు. భూమి మీద కొంతమంది దేవుళ్ళు దేవతలు కొంతమంది ఉన్నారు, కానీ దానియేలు భక్తుడు వాళ్ళకు కాదు స్తోత్రం స్తుతి చెప్పింది, పరలోకమందున్న దేవునికి స్తోత్రం స్తుతి అని చెప్పిన కారణాన్ని బట్టి సింహాల నోళ్ళను దేవుడు మూసేశాడు. నిజంగా నీ నోట నా నోట కూడా స్తోత్రం స్తుతి అనే మాట ఉంటే దేవుడు మన పరిస్థితులన్నిటిని మార్చునుగాక. ఒక నిమిషం అందరూ 2 చేతులు ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి. నోరు తెరిచి ఒక 5 నిమిషాలు ఈ మందిరాన్ని దేవుడు విస్తరింపచేయనట్లు, ఈ ప్రాంత పరిచయం దేవుడు గొప్ప చేయనట్లుగా ఒక 2 నిమిషాలు అందరు చేతులు ఎత్తి స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా చెప్పండి. చెప్దాం, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరం సరిహద్దులన్నింటిలో విశాలపరచున్నట్లుగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న వరకుమారని బ్రదర్ని కృపనిచ్చి కాపాడునట్లుగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మన మినిస్ట్రీని, మన సేవకుల్ని, సంఘాలన్నిటినీ ప్రభు రాకడ వరకు కాపాడునట్లుగా స్తోత్రం అని చెప్పండి. చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసులైన మీ కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా, పరలోక రాజ్యానికి సిద్ధం చేయనట్లుగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా స్తోత్రం స్తుతి అని పలికే నీ మాట నీ పరిస్థితులన్నిటినీ నిశ్చయముగా మార్చునుగాక. ఆమేన్. వాక్యంలో మీరు నోట్ చేసుకుంటే కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. నిజంగా యేసుక్రీస్తు వారు మోషే గారితో ఒక మాట అన్నాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తానని.
ప్రజలందరూ అరుస్తుంటే మోషే గారు కూడా మాట్లాడుతుంటే ఏంటి ప్రభువా ఇలా అంటున్నారు వాళ్ళందరూ, ఐగుప్తులో సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. ముందు చూస్తేనేమో సముద్రం, వెనకాల చూస్తేనే ఫరో సైన్యం వస్తుంది ఆయన అని మోషే గారు మాట్లాడుతుంటే మోషే గారితో దేవుడు అన్న మాట, నేడు నీవు ఓరకనే నిలబడి చూడు, మౌనంగా ఉండు, తొందరపడి మాకు మౌనంగా ఉండు. మోషే గారి కాలం అయిపోయింది. తర్వాత యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారి కాలంలో కూడా ప్రాకారాలు కట్టబడిపోయాయి. వారు వెళ్ళాలనుకున్న ప్రాంతం స్వాధీనపరుచుకునే దేశంలోనికి, భూమిలోనికి వెళ్లకుండా ప్రాకారాలు కట్టబడిపోతే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, 5వ వచనంలో రాయబడి ఉంటుంది, వారందరూ బోర్లు ఊది కేకలు వేసి స్తోత్రం స్తుతి అని పలకగా యెరికో కోట గోడలు కోల్చబడ్డాయి అని రాయబడి ఉంది. నిజంగా కొన్నిసార్లు మీ కుటుంబాల్లో సమస్యలు, శ్రమలు, నిందలు, శోధనలు, పేదరికం పోకపోవటానికి గల కారణం ఏంటంటే, నీ కన్నీళ్ళు, నీ రోగం తొలగిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, నువ్వు స్తోత్రం స్తుతి అంటాం మానేశావు. నువ్వు స్తోత్రం స్తుతి అని కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించగలిగితే మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు అద్భుతములు జరిగించునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక. నిజంగా రేపుడికి చంపేస్తారు. బైబిల్లో రాయబడిన మాట, అపోస్తలుల కార్యాలు మాట ఉంటుంది, రేపుడికి చంపేస్తారు. పౌలు శీలని చెరసాల్లో బంధించేశారు. అప్పటికి ఒక సేవకుడు తలకే నరికేశారు, ప్రాణభయంతో ఉన్నారు. పౌలు శీలలు కానీ వీళ్ళందరూ చెరసాల్లో బంధిస్తే వాళ్ళు ఆ రాత్రి వాక్యంలో రాయబడిన మాట ఏంటి, కీర్తనలు పాడి స్తోత్రం స్తుతి అని పలికారంట. వాళ్ళు చేసిన పనులు ఏమి లేవు, స్తోత్రం స్తుతి అని కీర్తనలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచారు. లేదో దేవుడు అద్భుతమైన విడుదల కలుగు చేసి, భూకంపాన్ని కలుగు చేసి, చెరసాల సంఖ్యలన్నీ బద్దలు కొట్టి ఖైదీలందరూ పారిపోయేటట్లుగా చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. నీవు నేను కూడా స్తుతించి ఆరాధన చేసి దేవుడి నామాన్ని మహిమపరచగలిగితే మన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చేతులు పైకెత్తి ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తుతించడం అలవాటు చేయాలి. యేసన్న గారు పాపం ఒక ప్రాంతంలో సేవ చేయడానికని వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళ చెల్లి మేరక్ గారు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు ప్రార్థన యేసన్న గారు లేకపోతే ఆమె చేస్తారు, అందరికీ ప్రార్థన చేస్తున్నారు. ఒక దెయ్యం బట్టిన ఆమె వచ్చిందంట. ఆమెను చాలామంది పట్టుకుని తీసుకుని వస్తే మేరక్ గారి చెల్లెలు ప్రార్థన చేసిన ఆ దెయ్యం పోకుండా యేసన్న ఏడున్నాడు అని మేరక్ గారిని ఆ దెయ్యం అడిగితే, యేసన్న గారు పలానా ఏరియాలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు, పలానా చోట కోటల్లో ఉన్నారు అని అంటే, ఈ దెయ్యం పట్టిన ఆమెని మేరక్ గారు ప్రార్థన చేసి యేసునామములో పొమ్మంటున్నానా అంటే ఆ దెయ్యం ఎంతసేపు పోవట్లేదంట. ఆ దెయ్యం పోకపోయేపాటికి ఎందుకు పోవట్లేదు ఏంటంటే, ఆ దెయ్యం ఉండి నేను పోను అని మాట్లాడిందంట. యేసన్న గారి దగ్గరికి తీసుకెళ్ళమని మేరక్ గారు ఆ దెయ్యం పట్టిన మనిషిని పంపించేస్తే యేసన్న గారు అందరికీ ప్రార్థనలు చేసేసి కూర్చున్నారంట, కుర్చీలో కూర్చుని ఆయన కూర్చుని స్తోత్రం స్తుతి యేసు రక్తమే జయం, స్తోత్రం స్తుతి యేసు రక్తమే జయం, అయ్యా ఈ దినం బాగా వాడుకున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం కలుగును గాక అని అనుకుంటున్నాడంట కుర్చీలో కూర్చుని. ఆ దెయ్యం పట్టిన మనిషిని ఒక 5-6 పట్టుకుని తీసుకొచ్చి యేసన్న గారి ముందు నిలబెడితే యేసన్న గారిని చూసిన వెంటనే కింద పడి కొట్టుకులాడిందంట. యేసన్న గారిని చూడంగానే కింద పడి కొట్టుకులాడిపోతుందంట దెయ్యం. ఆమె నుంచి కేకలేసి నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయిందంట. యేసన్న గారు చేయి పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. ఆయన చేసిన పని ఏంటంటే స్తోత్రం స్తుతి యేసు రక్తమే జయం. మనోళ్ళకు కూడా చాలామందికి సమస్యలు, శ్రమలు ఎక్కువ వస్తే ఎక్కడ లేని టెన్షన్ పడి బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్ ఎక్కువైపోతుంది, కింద పడిపోతున్నారు, వాళ్ళే కింద పడిపోతున్నారు. ఎవరు తొయ్యకు ముందే కొంతమంది కింద పడిపోతున్నారు. కారణం ఏంటంటే ఓవర్గా ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళగానే పేషెంట్లందరినీ చేసే పని ఏంటి, కూల్గా ఉండు, ప్రశాంతంగా ఉండు, టెన్షన్ పడ మాకు, తీసుకెళ్ళి ఏసీ రూమ్లో బంధించి ప్రశాంతంగా ఉండు. నిజంగా చాలామంది సమస్యలు ఎక్కువైపోతే టెన్షన్ పడి నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు ఎలా ఉంటుందో అని ఆందోళనలో పడిపోయి దేవుని స్తుతించడం మానేశారు. ఈ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని స్తుతించి ఆరాధన చేసి చూడండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఏలియా సేవకుడు, ఆ సేవకుని ఇప్పుడు ఎక్కడికి తెచ్చాడంట? మూడోదిగా యెరికోకి దేవుడు తీసుకొచ్చాడు. ఏమో నేను కూడా దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, నువ్వెక్కడున్నా సరే స్తోత్రం స్తుతి యేసు రక్తమే జయం,
స్తోత్రం స్తుతి యేసు రక్తమే చేయమని దేవుని నిశ్చయంగా నువ్వు ఆరాధన చేసి స్తుతించగలిగితే నీ పరిస్థితులన్నిటిని మార్చునుగాక. అక్కడే మరొక మాట ఉంది, చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు కొంచెం అక్కడ చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతటా ఏలియా యెహోవా నన్ను ఇప్పుడు యోర్దానుకి ఇప్పుడు పొమ్మంటున్నాడు, యోర్దానుకు వెళ్ళమంటున్నాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో అగ్ని గుర్రాలు అగ్ని రథాలు వచ్చాయి ఏలియాని తీసుకుని వెళ్ళేదానికి. అంతకంటే ముందుగా ఏలియా గారిని దేవుడు 4 స్థలాలలో ఆపి పరీక్షించి ఆ తర్వాతే గుర్రాలను పంపించాడు. రేపు నీవు నేను మనమందరం పరలోకం పోవాలంటే కూడా ఈ 4 అనుభవం కూడా చాలా ప్రాముఖ్యమైనది. యోర్దాను అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. యోర్దానులో నీవు నేను మనమందరం ఇక్కడికి రావాలి, ఇక్కడ పరిశుద్ధపరచబడాలి, ఆ తర్వాత మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడదుము గాక. యోర్దాను అనగా ఆత్మీయార్థం చెప్తాను, నోట్ చేసుకోండి. యోర్దాను అనగా 4వ విషయాన్ని చెప్తున్నాను. యోర్దాను అనగా కడగబడిన జీవితం. యోర్దాను అంటే కడగబడిన జీవితం, కడగబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన స్థలము. యోర్దాన్ అంటే పరిశుద్ధపరచబడిన స్థలము. యోర్దాన్ అంటే తండ్రిని లేకపోతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే స్థలము. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే స్థలం. ఈ యోర్దాను అనుభవంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. యోర్దాను అంటే మరొక మాట కూడా చెప్తాను, స్వస్థత కలిగిన స్థలం, స్వస్థత కలిగిన స్థలం. ఈ 4 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి దీనికి, ఈ పేరుకి. నీవు నేను కూడా యోర్దానులోనికి వచ్చిన తర్వాతే మనమందరం పరిశుద్ధపరచబడి, నీవు నేను కడగబడి, నీవు నేను తండ్రి యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చి స్వస్థపరచబడితేనే పరలోక రాజ్యంలో చేర్చబడుదుము గాక. చాలా చక్కగా రాస్తాడు, నోట్ చేసుకోండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఏలియా గారు ఎలీషా గారితో చెప్తున్నారు, ఇప్పుడు నన్ను యెహోవా యోర్దానుకు పొమ్మంటున్నాడు, నేను యోర్దానుకు వెళ్తాను. మీరు తలల పైకి ఎత్తిన మాటలు బాగా వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ బాప్టిసం తీసుకున్నారు? యోర్దాను నదిలోనే బాప్టిసం తీసుకున్నారు. యోర్దాను నదిలోనే బాప్టిసం తీసుకున్నారు. ముంచట బాప్టిసం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్టిసం తీసుకున్నారు. అంటే యోర్దాను అంటే కడగబడాలి, బాప్టిసం అనుభవంలోనికి రావాలి. నీ ప్రాచీనమైన స్వభావాలన్నీ ఈ మందిరంలో నిర్మూలన చేయబడాలి, పాతవన్నీ గతించిపోవాలి, సమస్తము నూతనపరచబడాలి. పాత విశ్వాసిలాగా, పాత సేవకుల్లాగా ఎప్పుడో జరిగిన గొడవలు, కొట్లాట్లు, అల్లరి మనసులో పెట్టుకోకూడదు. ద్వేషాన్ని, అసూయని మనసులో పెట్టుకోకూడదు. కొంతమంది పైకి బాగానే ఉంటారు కానీ లోపల పగ, ద్వేషం, అసూయ వాళ్ళని కలవనివ్వదు. దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో కడగబడాలి, పాతవన్నీ మర్చిపోవాలి. నీవు నేను సమస్తం నూతనమైన వ్యక్తి వలె నీవు నేను మార్చబడి పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దట మనమందరం చేర్చబడుదుము గాక. స్వస్థపరచబడే స్థలం అని చెప్పాను కదా. ఆ మాట మీకు ఎక్కడ కనపడుతుంటే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో రోగం వచ్చి నయమాను కదా, రోగం వచ్చి కుష్టి వచ్చి బాధపడుతున్నవాడు యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడంట. 7 మార్లు మునిగి లేచిన తర్వాత 5వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 7 మార్లు మునిగిన తర్వాత అతడు లేచిన తర్వాత అతని దేహం చూస్తే పసి పిల్లవాని దేహం వలె మారిపోయింది. నిజంగా ఈ సంఘానికి వచ్చిన నీవు నేను మనమందరం ఎలా కనపడాలంటే ఒక 7 ఆత్మ సంబంధంగా అనుభవాలు కనపడాలి. ఒకటి మారు మనసు ఉండాలి, నోట్ చేసుకోండి. ఒకటి మారు మనసు ఉండాలి, రెండోది బాప్టిసం ఉండాలి, మూడోది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, నాలుగోది వేరుబాటు జీవితం కలిగి ఉండాలి, ఐదోది దేహ విమోచన ఉండాలి, ఆరోది సంపూర్ణ పరిశుద్ధత ఉండాలి, ఏడోది నీవు నేను లోకానికి వేరై ప్రత్యేకపరచబడి ప్రభు యొక్క రాకడ గురించిన ఎదురుచూపు ఉండాలి, నిరీక్షణ ఉండాలి, దేవుని రాకడ గురించిన ఎదురుచూపు ఉండాలి. 7 మార్లు మునిగి లేవంగానే పసిపిల్లవాళ్ళలాగా మారిపోయాడంట. చాలామంది మందిరానికి వస్తారు కానీ పొర్రపాటు నీ అనుభవాలే ఉండవు. మారు మనసు ఉండదు, బాప్టిసం ఉండదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు, వేరుబాటు జీవితం ఉండదు, దైవిక స్వస్థత ఉండదు, దేహ విమోచన ఉండదు, సంపూర్ణ పరిశుద్ధత ఉండదు, పరలోక రాజ్యానికి సంబంధించిన ఎదురుచూపు ఉండదు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.
ఇలాంటి మంది ఉంటారు మందిరంలో. ఆమెను అనుకుంటారు తప్ప స్తోత్రం హల్లెలూయా అనుకుని ఈ ఆశీర్వాదాల మీద, దీవెనల మీద, వీటి మీద మనసు పెట్టారు. కానీ నీవు నేను మనమందరం పరలోక రాజ్యంలో దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట ఆయనతో కూడా, ప్రకటన గ్రంథకర్త అంటాడు చూడండి, తండ్రితో కూడా జయించిన వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చుండనిస్తాను. ఆయనతో కూడా రేపొద్దున కూర్చుని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నీవు నేను ఎలా ఉండాలంటే, నాలుగోదిగా కడగబడిపోవాలి. ఇక్కడ నీలో ఉన్న మాలిన్యం అంతా పోవాలి. ఈ సంఘంలో నాలో ఉన్న మాలిన్యం అంతా పోవాలి. ఎఫెసీలోన మాట అంటాడు, ఎఫెసీలకు రాసిన పత్రికలో అంటాడు, సంఘము దేవునికి ఎలా కనపడాలంటే, హోసన్నా సంఘంగా ఉంటే పరలోకానికి పోదు. ఓ సేవకుడు కూడా హోసన్నా సేవకుడిగా, ఓ విశ్వాసి కూడా హోసన్నా విశ్వాసిగా ఉంటే పరలోకానికి పోడు. సంఘం పేరు హోసన్నా కావచ్చు, కానీ నీ పేరు నా పేరు ఎలా ఉండాలి తెలుసా? మచ్చలేని విశ్వాసిగా, కళంకము లేని సేవకుడిగా, మహిమ కలిగిన సంఘముగా దేవుని ఎదుట నిలవబెట్టుకునేదానికి ఇదిగో ఈ మందిరంలో ఉదక స్నానము చేయించబడుదుముగాక. ఈ మందిరంలో దేవుని సన్నిధిలో మనమందరం కడగబడుదుముగాక. తండ్రి చిత్తం సంపూర్ణముగా మీలో, నాలో, మనందరిలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. మనమందరం కడగబడిపోవాలి. ఇక్కడ నుంచి ఎలా వచ్చిన దాని అలాగూ, ఎలా వచ్చిన వాడు అలాగూ దేవుని ఇంటికి వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి దేవుని సన్నిధిలో నీవు నేను మనమందరం కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, దేవుడు కోరుకునే మహిమ కలిగిన సంఘముగా, కళంకము లేని సంఘముగా దేవుని ఎదుట నిలవబెట్టుకున్నప్పుడు సిగ్గు పడనక్కర్లేని పనివారిగా దేవునికి మనమందరం కనబడుదుముగాక. జీవ మార్గములో ఆరోహణమై ఏలియా గారు వెళ్ళిపోవటానికి గల ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? 4 అనుభవాలు ఉన్నాయి. చాలామంది అగ్నిగుర్రాలు వచ్చాయి, తీసుకెళ్ళిపోయాయి, అక్కడ దాకే చదివి ఆగిపోయారు. కానీ అగ్నిగుర్రాలు వచ్చేదానికంటే ముందుగా ఆయన జీవితంలో 4 స్థలాలకి దేవుడు తీసుకెళ్ళాడు. ఒకటి ఎక్కడ తీసుకెళ్ళాడని చెప్పాను? నోరు తెరిచి చెప్పండి. ఎక్కడికి? గిల్గాలును తీసుకొచ్చాడు. గిల్గాలు అనగేంటి? సమాధానము లేదా దొర్లించబడుట, తొలగించబడుట అని చెప్పాను. రెండోది ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? బేతేలుకు తీసుకెళ్ళాడు. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరము, భయము కలిగించే స్థలము, పరలోకపు గవిని. మూడవదిగా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఏలియా గారిని? ఎవరు దగ్గర చెప్పండి? ఎరుకో గనక స్తుతి, ఆరాధన, సేవించడం, ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. నాలుగవదిగా దేవుడు ఏలియా గారిని ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడికి? యోర్దాన్. అంటే కడగబడటం, స్వస్థపరచబడటం, లేదా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము నెరవేర్చుకోవటం. నిజంగా ఈ సంఘంలో మీరు చేర్చబడిన మీరు, నేను, మనమందరం, మనందరి జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో తండ్రి యొక్క సంపూర్ణమైన చిత్తము నెరవేర్చబడునుగాక. ఆమేన్. నిజంగా ఏలియా గారు అగ్ని గుర్రాల్లో, అగ్ని రథాల్లో కూర్చున్న తగలబడలేదంటే ఏలియా గారు వాటికి మించిన శక్తితో మండాడు కాబట్టే తగలబడ్డ. నీకు అర్థమవడానికి చెప్తాను. చాలామంది ఇంటికి వెళ్ళి నాకు అందరికి గ్యాస్ పేలు ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళి ఇలా చేయండి. సిమ్లో పెట్టుకుని స్టవ్ వెలిగించి చేయబెట్టి చూడండి, కాలిపోయింది. ఒకవేళ హైలో, ఒకవేళ కాలకపోతే హైలో పెట్టి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా కాలిపోయింది. అలా కాకుండా మీరు దానికి మించిన సెగతో ఉన్నారనుకో, పొరపాటునది మనల్ని కాల్చలేదు. వాక్యంలో ఒక మాట గుర్తు చేస్తాను. 7 అంతలుగా అగ్ని మండించినా అక్కడ వేయబడిన షడ్రకు, మిషక్కు, అబేద్నెగోలు తగలబడలేదని బైబిల్లో రాయబడి ఉంది. సంఘంగా నీవు నేను మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అనుకున్నప్పుడు ఈ లోకంలో నీవు నేను దేవుని కోసం మండుచున్న వారి వలె, యోహాను గారి గురించి రాయబడి ఉంటుంది కదా, ప్రకాశిస్తున్న వారి వలె, మండుచు ప్రకాశిస్తున్న వారి వలె ఎప్పుడు ఈ లోకంలో మన స్వరము దేవుని నామం కోసం, దేవుని రాకడ కోసం, దేవుని రాజ్యము కొరకు వినబడునుగాక. ఆమేన్. నీ స్వరం వినబడితే నీకు, నాకు, మనందరికీ పరలోక రాజ్య ప్రవేశాన్ని దేవుడు అద్భుతంగా కలుగు చేసి కింద ఉన్న పాతాళం నుంచి తప్పించుకుని జీవ మార్గంలో నడిచేదానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. మనసారి చెప్పండి ఆమేనని. ఈ మాటలన్నీ దేవుడు మీ అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. దేవుని రాజ్యంలో, దేవుని రాకల్లో మనమందరూ ప్రవేశపెట్టబడుదుముగాక. ఈ భూమి నుంచి మనమందరం తీయబడి దేవుని రాజ్యంలో చేర్చబడే గడియలు వచ్చినప్పుడు మన వరసలో మనమందరం చేర్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలన్నీ ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక.
అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న మీరందరూ ఒక చిన్న తీర్మానానికి రండి. పరలోక రాజ్యంలో చేర్చబడాలి. కింద ఉన్న పాతాళమును తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడేదానికి నీవు నేను బ్రతికున్నప్పుడే, నీవు నేను జీవిస్తున్నప్పుడే ఎలా ఉండాలో 4 విషయాలు చెప్పాడు. ఒకటి, నీవు నేను సమాధానకరంగా ఉండాలి. అందరితో సమాధానకరంగా ఉండేదానికి ప్రయాసపడాలి. అందరితో సమాధానకరంగా ఉండాలి. ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, దేవుని మందిరంలో దేవునికి భయపడాలి. దేవుని సంఘానికి ఇవ్వాల్సిన విలువని, ప్రాధాన్యతని దేవుని మందిరానికి ఇవ్వాలి. మూడవదిగా, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, ఆయన్ని సేవించాలి. 4 ప్రభు చెప్పాడు, కడగబడాలి, స్వస్థపరచబడాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడేదానికి కావలసిన యోగ్యత, అర్హతను మనం అందరం సంపాదించుకోవాలి. జీవ మార్గములో మనం అందరం చేర్చబడాలి. కింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలి. నరకమును తప్పించుకుని దేవుని ఎదుట నిలవబడేదానికి నీవు నేను బ్రతికి ఉన్నప్పుడే ఈ 4 ఆత్మీయ అనుభవాల చేత నడిపించబడాలి. చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. చిన్న తీర్మానానికి రండి, ప్రార్థన చేసుకోండి.